అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 28 నుంచి 32 వరకు చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరవాలి, చూడాలి. 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యాలు 20:28 నుంచి 32. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియదు. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ప్రభువా, నీకు వందనాలు. వాక్యమైన దేవుడవు, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయండి. మా జీవితాల్లో నూతన కార్యాలు జరుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చేతులెత్తి చెప్తాం ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. చదవబడినటువంటి వాక్య భాగం మనందరికీ సుపరిచితమైన వాక్య భాగం. అపోస్తులైనటువంటి పౌలు గారు సేవా ప్రయాణాలు అనేకము చేశారు. చాలా ప్రాంతాలు వెళుతూ వస్తూ ఉంటుండేవారు. ఆయన సువార్త ప్రయాణాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళి కొద్ది రోజులు ఉండేవారు, కొన్ని నెలలు ఉండేవారు, కొన్ని సంవత్సరాలు ఉండేవారు. అదే క్రమంలో చదవబడినటువంటి వాక్య భాగం ఒక సంఘానికి సంబంధించినటువంటి మాట ఇది. అక్కడ నుండి పౌలు గారు సువార్త సేవ చేసి సంఘాన్ని బలపరిచి సంఘ సభ్యులకు బాప్తిస్మాలు ఇచ్చి చక్కగా వాళ్ళని పరిశుద్ధాత్మ నడిపింపులోనికి తీసుకుని వచ్చి చాలా చక్కగా పరిచర్య జరిగిస్తూ వచ్చారు. చాలా బాగా పరిచర్య జరిగేది. ఎక్కడికక్కడికి అనేక మంది విశ్వాసులు పరిచర్యలో రోజు కొత్త వాళ్ళు అలా కలుస్తూ ఉండేవారంట. చాలా మంచిగా పరిచర్య జరుగుతూ ఉండేది. అనేకులు తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఇక యేసే దేవుడని నమ్మి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను వరాన్ని పొంది సంఘంలో మంచి సభ్యులుగా ఉండేవారంట. చాలా బాగా జరిగేది పరిచర్య అంతా కూడా. ఇట్లా అంతా పరిచర్య అంతా బాగా జరుగుతుంటుంటే ఏ దైవజనుడి కన్నా సంతోషమా బాధ కలుగుతుందా? చాలా సంతోషంగా ఉండేదంట. అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారం దైవజనుడు ఈ ప్రాంతంలో మూడు సంవత్సరాలు సేవ చేసిన తర్వాత దేవుడు అన్నాడంట, ఇక్కడ నుండి మరొక ప్రాంతానికి వెళ్ళమన్నారంట. అయితే దేవుడు చెప్పినటువంటి మాటను పట్టుకుని ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి దైవజనుడు వెళ్ళిపోతున్నటువంటి సమయంలోనే ఆయన అక్కడ ఉన్నప్పుడే కొంతమందిని తయారు చేశారు, కొంతమందిని సిద్ధపరుస్తూ వచ్చాడు. కొంతమంది విశ్వాసులుగా ఉన్నారు, మరి కొంతమంది శిష్యులుగా ఉన్నారు, మరి కొంతమంది అధ్యక్షులుగా ఉన్నారు. ఈ మాట చెప్పండి. కొందరు విశ్వాసులుగా, మరికొందరు శిష్యులుగా, మరికొందరు అధ్యక్షులుగా. ఏమండి, ఇట్లా 3 రకాల గుంపులుగా ఆ పరిచర్యలో, పౌలు గారి పరిచర్యలో తయారు చేయబడుతూ వస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఈ పరిచర్య చక్కగా సాగుతుంది. ఇప్పుడు దైవజనుడితో దేవుడు మాట్లాడారు, ఈ ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళ్ళమన్నారు. ఇలాంటి తరుణంలో దైవజనుడు అక్కడున్న అధ్యక్షులకి, అక్కడున్న శిష్యులకి, అక్కడున్న విశ్వాసులకు కూడా కొన్ని హెచ్చరికలు తెలియజేస్తున్నాడు. ఎవరికి? అధ్యక్షులకి, శిష్యులకి, విశ్వాసులకి. ఏమండి, వీళ్ళ ముగ్గురు వేరు. మొదట విశ్వాసులుగా ఉన్నారు, వాళ్ళు శిష్యులుగా మారారు. ఈ శిష్యులు ఏమయ్యారంటే కొంతకాలం అలా వెంబడిస్తూ అధ్యక్షులుగా మారారు. అధ్యక్షులు అంటే ఏం కాదు, ఈ శిష్యులందరినీ కాసుకుంటూ వాళ్ళకి దేవుడి దగ్గర నుండి మాటలు తెలియచేస్తూ వాళ్ళు భద్రపరుచుకుంటూ వాళ్ళతో ఉన్న మందను కూడా భద్రపరుచుకుంటున్న వాళ్ళనే అధ్యక్షులు అంటారు. ఇంకా బాగా చెప్పాలంటే బిషప్ అనండి ఒకసారి.
ఇంకా గట్టిగా అనండి సార్, బిషప్గా. ఇలా వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమనంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఎలా నియమించాడు? అధ్యక్షులుగా నియమించాడు. బాగానే ఉంది. అయితే నేను సంఘము నుండి వెళ్ళి మరొక ప్రాంతంలో పరిచర్య చేసేటప్పటికీ ఈ లోపులోనే సంఘాన్ని చెదరగొట్టడానికి, సంఘాన్ని పాడు చేయడానికి, సంఘములో ఉన్న విశ్వాసులనేమి, శిష్యులనేమి, అధ్యక్షులుగా ఉన్న మిమ్మల్నేమి అందరినీ కూడా పాడు చేయడానికి తోడేళ్ళు లేవబోతున్నాయి. ఏమి? తోడేళ్ళు లేవబోతున్నాయి. అవి మందను కనికరించవు, అవి మందను చీల్చుతాయి. తోడేళ్ళకి ఏ స్వభావం ఉంటుంది? చీల్చే స్వభావం ఉంటుంది. ఇది ఒకంత. రెండవది, కొందరు వంకర మాటలు పలికేటటువంటి మనుషులు కూడా మీలో లెగుస్తారు. ఎవరెవరెవరెవరు? వంకర మాటలు పలికే మనుషులు లేచి మందను ఈడ్చుకుని వెళ్ళిపోతారు. ఏమండి? నడిపించడం వేరు, ఈడ్చుకుని వెళ్ళడం వేరు. నడిపించే స్వభావం ఒకలా ఉంటే, ఈడ్చుకుని వెళ్ళేదంటే బలవంతపరిచేటటువంటి విధానం. ఇప్పుడు పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఆ సంఘం మీద మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు రాత్రి పగలు ఉపవాసాలుండి, జాగారాలుండి ఈ సంఘాన్ని ఇంతవరకు కట్టుకుని వచ్చాం, ఇంతవరకు భద్రపరుచుకుంటా వచ్చాం, ఇంతవరకు సిద్ధపరుచుకుంటా వచ్చాం. అన్యులుగా ఉన్నవాళ్ళు విశ్వాసులుగా మారారు, విశ్వాసులుగా ఉన్నవాళ్ళు శిష్యులుగా మారారు, శిష్యులుగా ఉన్నవారు అధ్యక్షులుగా మారారు. ఇప్పుడు ఇన్ని రకాలుగా ఈ సంఘం వర్ధిల్లుతూ ఉంటుంటే, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయేటప్పటికి ఎవరు వస్తారు? తోడేళ్ళు వస్తాయి. ఎవరు వస్తారు? వంకర మాటలు పలికే మనుషులు వచ్చి సంఘాన్ని ఈడ్చుకుని వెళ్ళిపోతారు. అంటే సంఘాన్ని పాడు చేసే ఒక గుంపు లెగుస్తుంది. ఏం లెగుస్తుంది? గట్టిగా చెప్పాలన్నమాట. సంఘాన్ని పాడు చేసే ఒక గుంపు లెగుస్తుంది. సో ఈ విధానంలో సంఘం పాడైపోయేలాగా ఉందని దేవుని ఆత్మ ద్వారా పౌలు గారు ప్రేరేపితులై సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, సంఘానికి క్రమపరుస్తున్నాడు. సంఘానికి ఇంకా బాగా చెప్పాలంటే మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకుంటున్నాడు. ఏమంటే బయట వాళ్ళు చెప్తారా, సొంత వాళ్ళు చెప్తారా? చెప్పండి. జాగ్రత్తలో బయట వాళ్ళు చెప్తారా, నా అన్న వాళ్ళు చెప్తారా? నా అనుకున్న వాళ్ళు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు బాధలు పడకూడదని ముందుగా ఆ సంఘానికి ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి పౌలు గారు వాళ్ళకి ఆ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇక జాగ్రత్తగా వినండి. సంఘం అనే దాన్ని నేను ఒక చెట్టుతో పోలుస్తున్నాను. జాగ్రత్తగా గమనించాలి. ఎలాగా? చెట్టు. అందరూ చెప్పండి. అది చిన్నగా ఉంటుంది, అది ఎదుగుతూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. అయితే ఓ పక్కన 3 సంవత్సరాలుగా ప్రయాసపడినటువంటి పౌలు గారి పరిచర్యని పాడు చేయాలని ఎవరు ప్రయత్నం చేస్తున్నారంటే, తోడేలన్నా వంకర త్రోవను నడిపించే మనుషులైనా వీళ్ళిద్దరు ఎవరి చేత నడిపించబడుతున్నారంటే సైతాను చేత నడిపించబడుతుంది. పౌలు గారేమో దేవుని చేత నడిపించబడుతున్నారు, దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు. ఎటొచ్చి ఈ తోడేళ్ళు, సంఘాన్ని చీల్చే తోడేళ్ళు, సంఘాన్ని చీల్చేటటువంటి ఈ స్వభావం కలిగినటువంటివి, వంకర త్రోవను నడిపించేటటువంటి మనుషులు దేవుని ఆత్మచేత నడిపించబడట్లేదు. ఎవరి చేత నడిపించబడుతున్నారు? సాతాను ఆత్మ చేత నడిపించబడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ మాట బాగా జాగ్రత్తగా గమనించండి. సైతాన్ అనేవాడు ఎలాంటి వాడు అంటే, దేవుడు దేన్ని మంచిగా తయారు చేస్తాడో దాన్ని వాడు పాడు చేస్తాడు. మళ్ళీ చెప్పండి. దేవుడు దేన్ని మంచిగా చేస్తాడో దాన్ని పాడు చేసేవాడే సైతాన్. మళ్ళీ చెప్పండి. దేవుడు దేన్నైనా బాగా తయారు చేశాడో దాన్ని బాగా పాడు చేయడమే ఎవరి పని? సైతాన్ పని. ఏమండి? ఎప్పుడైనా ఒక మంచి దాన్ని పాడు చేసే బుద్ధి ఎవరిలో ఉందంటే సైతాన్ బుద్ధి. అది ఇంకా
ఏమండి? సో ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే 3 సంవత్సరాలు రాత్రి పగలు సభలు పెట్టి ఖర్చు పెట్టి తాము ఏమండి నలగొట్టుకొని సంఘానికి వాక్యం బోధించి క్రమపరిచి హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పి ఇన్ని రకాలుగా పౌలు ఆ పరిచర్యను చక్కగా నిలబెట్టి ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకో ప్రాంతానికి వెళుతుంటుండగా మధ్యలో లేచే అంటే ఏంటి, తోడేళ్ళు మధ్యలో లేచారంట. వంకర త్రోవను నడిపించే మాటలు చెప్పి వాళ్ళని వంకరగా తీసుకుని వెళ్ళి చివరికి ఏం చేస్తారంటే వాళ్ళని దేవుడి నుండి దూరం చేసి ఇక పూర్తిగా నాశనం చేయడమే సైతాను యొక్క తలంపు. జాగ్రత్తగా గమనించండి, దేవుడు కలుగు చేసిన దూతల్లో ఒక దూత సైతాన్. దేవుడు సైతాన్ని కలుగు చేయలేదు, కానీ దేవుడు లూసిఫర్ని కలుగు చేశాడు. వాడు మనసు మార్చుకొని ఒకప్పుడు లూసిఫర్ ఎలా ఉండేవాడు తెలుసా? దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడు. అందరూ ఇలా చూడండి, లూసిఫర్ ఎవరో ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించే, అతని స్థితి కింద స్థితి కాదు, అతని స్థితి పై స్థితే. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అతని స్థితి కింద స్థితి కాదు, అతని స్థితి ఎక్కడదే, పైనుండే స్థితి. ఒక మంచి స్థాయిలో ఉండేటటువంటి వాడు పరలోకంలో. కానీ వాడు బుద్ధి మారింది. వాడు బుద్ధి ఎలా వచ్చిందంటే ఇప్పుడు వరకు దేవుణ్ణి ఆరాధించాలనే మనసు పోయి నన్ను ఆరాధించాలనే మనసు వచ్చింది. ఏ బుద్ధి అది? దేవుణ్ణి ఆరాధించే బుద్ధి పోయి ఏ బుద్ధి? అందరూ చెప్పాలి, పురుషులు చెప్పాలి. ఎవరిని ఆరాధించాలంట? ఏమంటే మనం చర్చిలో ఉన్నది మనకు దూపం వేయించుకోవడానికి, దేవుడికి దూపం వేయడానికే? భక్తులు అందరూ చెప్పండి. ఏరా ప్రవీణ్, ఎవరికి దూపం వేయాలి? మనం దేవుడికి దూపం వేయాలి. హారతి గై కొనుమా అని దేవుడికే అనాలి మనం. మరి ఎవరికి గై కొనకూడదు? మనకు కాదు, హారతి. ఏమ్మా, హారతి ఎవరికి వద్దు? నాకు వద్దు. చెప్పమ్మా చెల్లి, భజన నాకు వద్దానండి ఒకసారి. ఎవరికి కావాలి భజన? దేవునికి కావాలి. సుమంత్ గారు చెప్పండి, భజన ఎవరికి వద్దు? మనకొద్దు. ఎవరికి కావాలి? దేవునికే కావాలి. ఏమండి, మనం పేరు, ప్రఖ్యాతి, ఘనత, మహిమ, ప్రభావములకు ఒకే ఒక అర్హుడు, యోగ్యుడు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. పరలోకంలో ఉన్నటువంటి దూతల్లో ఒక ప్రధాన కెరూబుగా ఉన్నటువంటి లూసిఫర్ ఒకప్పుడు దేవుణ్ణే ఆరాధించేవాడు. అందరినీ కూడా దేవుణ్ణే ఆరాధించమని ప్రోత్సహించేవాడు. కొయర్ లీడర్ అంటే ఏం చేస్తారండి? పాటలు పాడతారు. ఆ టీం అంతటి చేత ఏం చేస్తారు? పాట పాడింతారు. ఏమండి, ఇప్పుడు పాట పాడితే మహిమ ఎవరికి వస్తుంది? దేవునికి వస్తుంది. చాలా మంచిది. పాట పాడించినా దేవునికే మహిమ వస్తుంది. ఇప్పుడు పాట పాడించి అందరినీ కూడా దేవదూతలందరినీ ఒక లైన్లో పెట్టి చక్కగా దేవుని వైపు త్రిప్పినటువంటి ఈ వ్యక్తి సడన్గా ఏమైపోయాడంటే పడిపోయి ఇప్పుడు దేవుని వైపు ఉన్నటువంటి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకోవడం మొదలెట్టాడు. ఎవరి వైపు ఉన్న వాళ్ళని గట్టిగా చెప్పాలి అందరూ కూడా. దేవుని వైపు ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు తన వైపు తిప్పుకోవడం మొదలెట్టాడు. ఇప్పుడు వరకు ఆరాధన ఎవరికి? దేవునికి. ఇప్పుడు నాకు ఆరాధన చేయండి అంటున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. ఏమండి, లూసిఫర్ పడిపోయి ఇప్పుడు ఏమనుకున్నాడంటే నిలబడిన వాళ్ళందరినీ పడగొట్టాలనుకుంటున్నాడు. ఆ మాట చెప్పండి. నిలబడిన వాళ్ళందరినీ పడగొట్టాలనుకుంటున్నాడు. ఇప్పుడు సంఘం అంటే ఎదుగుతున్న ఒక చెట్టు, ఎదుగుతున్న ఒక మొక్క. ఇప్పుడు ఈ ఎదుగుతున్న ప్రతి మొక్కను కూడా వాడు ఏం చేయాలనుకున్నాడు? నరికేయాలనుకున్నాడు. ఏదో ఒక పన్నాగం పన్ని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన పన్నాగం పన్ని ఒక్కొక్కళ్ళని దేవుడి నుండి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటే అందరికి ఒకలాగే ఉండదు. ఇలా చూడండి, 5 ఏళ్ళు ఉన్నాయా? చూసుకోండి ఒకసారి. 5 ఏళ్ళు ఒకేలాగా ఉన్నాయా? లేవు. ఏమండి, 5 ఏళ్ళు 5 రకాలుగా ఉన్నాయి. సౌండ్ తగ్గించేది. 5 వేళ్ళు గట్టిగా చెప్పాలి. 5 వేళ్ళు అన్నీ ఒకలాగా ఉన్నాయా? భక్తులు చెప్పట్లేదు కొంతమంది. 5 వేళ్ళు 5 రకాలుగా ఉన్నాయి. ఏమండి, అలాగే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన దెబ్బ కొట్టాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క అస్త్రం వేస్తాడు. అస్త్రం అనండి ఒకసారి. శాస్త్రం కాదు, ఏమిటిది? భక్తులు చెప్పాలి. అస్త్రం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. ఏమండి, ఇప్పుడు పెద్దమ్మ గారికి ఒకలాగా, పిన్నమ్మ గారికి ఒకలాగా, వదిన గారికి ఒకలాగా, ఆడబొడుసు గారికి ఒకలాగా, బ్రదర్స్కి ఒకలాగా, సిస్టర్స్కి ఒకలాగా. ఏమండి, అల్లుడు గారికి ఒకలాగా, మా అమ్మగారికి ఒకలాగా, మనవడికి ఒకలాగా, తాతగారికి ఇంకొకలాగా. ఏమండి, అందరికీ ఒకే శోధన ఉండదు. అందరినీ ఒకే రకంగా సాతాను పడగొట్టలేడు. ఈ మాట గమనించాలి.
ఏమండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అందరినీ ఒకేలాగా సాతాను పడగొట్టలేడు. ఏమండి, గొల్యాతు ఎదుట నిలబడిన దావీదు గొల్యాతును పడగొట్టగలిగాడు. కానీ బత్షెబ ఇందాక గొల్యాతు మీద జయం సాధించిన దావీదు ఇప్పుడు బత్షెబ దగ్గర పడిపోయాడు. ఏమండి, అక్కడ పడగొట్టగలిగాడు, ఇప్పుడు పడిపోయాడు. అక్కడ ఏమండి, ఇత్తడి గడియలను కూడా గుమ్మాలు తలుపులతో సహా ఓడబెరకగలిగినటువంటి సంసోను ఇక్కడ దెలీలాక ఒళ్ళో పడిపోయాడు. సో అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా సాతాను ఏం చేయాలనుకుంటున్నాడు? పడగొట్టాలనుకుంటున్నాడు. ఈ మాట గమనించాలి. బయటనున్నటువంటి వాళ్ళ దృష్టి వాళ్ళ మీద ఉండదు సైతాన్ దృష్టి. మీకు తెలుసా, బయటనున్న వాళ్ళ మీద పెద్దగా ఉండదు వాడి దృష్టి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బుట్టలో ఉన్నారు. బయట లోకంలో బోడు మంది తిరుగుతూనే ఉంటారు, తప్పతాగేసి రోడ్డు మీద దొల్లేస్తూనే ఉంటారు. వాళ్ళ మీద పెద్ద దృష్టి ఏమి ఉండదు వాడికి. ఎందుకంటున్నానంటే ఆల్రెడీ వాళ్ళందరూ లోకంలో ఉన్నవాళ్ళే. ఇంకెలాగో కిందకు పోవడానికి వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఏమో దేవుడు సువార్త వాళ్ళ దాకా వెళితే మారతారు, ఆ గొడవ తర్వాత సంగతి. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు రక్షణ లేకుండా శిక్షలోనే ఉన్నారు. మరి మీ సంగతి, నా సంగతి? మనం రక్షించబడ్డాం, మనం ఆ నరకం తప్పించుకున్నాం, మనం పరలోకంలో టికెట్ కన్ఫర్మ్ చేసుకుని ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే మనం ఎగిరే పక్షులం. చూపించండి ఇలాగోసారి, ఎవరు మనం? ఇప్పుడు సాతాను గురి కింద పడిపోయిన పక్షుల మీద ఉండదు. ఎక్కడ ఉంటుంది? వేటగాడి దృష్టి ఎగురుతున్నటువంటి వాటి మీద ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేసి ఉన్నాడు ఆడు. ఎలాగెలాగా నన్నే అనండి ఒకసారి. అది గర్వంగా ఫీల్ అయినా పర్లేదు, పెద్ద ఏం నష్టం లేదు, ఎందుకంటే మీరు ఎగిరే పక్షులు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. ఎవరు మీరు? రే చెప్పరా, నువ్వు ఎవర్రా? ఎగిరే పక్షివి. నువ్వు రక్షించబడి సంఘములో చేర్చబడి పరిశుద్ధాత్మ నడిపింపులో కొనసాగించబడుతున్న వ్యక్తివైతే నువ్వు ఎగురుతున్న ఒక పక్షివి, నువ్వు పరలోకానికి ఎక్కిపోతున్న ఒక వ్యక్తివి. కనుక నువ్వు ఒక శక్తి కలిగిన వ్యక్తిగా ఉంటే వాడి స్థావరాలు ఎక్కడ కూలగొడతావోనని వాడు ముందుగానే నిన్ను వాడు బొట్టలో వేసుకుని వాడికి సాధనంగా తయారు చేసుకుని భూమి మీద వాడు తన రాజ్యవ్యాప్తిలో నిన్ను వాడేసుకోవాలనుకుంటున్నాడు. దేవుని రాజ్యవ్యాప్తిలో నువ్వు వాడబడి ఎక్కడ వాడి రాజ్యాన్ని కొల్లగొడతావోనని ముందే వాడు ప్లాన్ గీసుకొని జాగ్రత్తగా నిన్ను వాడితో కలిపేసుకుని నీ జీవితాన్ని నాశనం చేసి నిన్ను వాడుకొని అనేక మంది కుటుంబాలని పాడు చేసే పనిలో వాడు చాలా తన పన్నాగాలు పన్నుతున్నాడు. సులువుగా అనిపిస్తుంది. రక్షణ పొందిన తర్వాత చాలామంది తప్పిపోయిన వాళ్ళు కనబడుతుంటారు. రక్షణ పొందిన తర్వాత చాలామంది చెడిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు కనబడుతుంటారు. వాళ్ళతో మనం పోల్చుకొని ఏమనుకుంటామంటే నేను చాలా మట్టుకు నయమే అనుకుంటాం. కానీ అదేంటో ఒక మాట మీకు చెప్పాలి, చాలా జాగ్రత్తగా. అదేంటంటే వాళ్ళని పడగొట్టినోడు మిమ్మల్ని పడగొట్టడం పెద్ద విషయమేమి, గట్టిగా చెప్పాలి, పెద్ద విషయమేమి కాదు. అందుకనే ఒక మాట చెప్పనా మీకు, తాను నిలబడ్డాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఎలా ఉండాలి? ఈరోజు నేను నిలబడి ఉంటే సూపర్ ఏం కాదు, నేను పడిపోకుండా చివరి వరకు నిలబడి ఉండాలి. ఆమేన్. చాలామంది ఏమనుకుంటారంటే ఈ రోజు దాకా నేను పర్లేదండి అనుకుంటారు. ఏమో రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఏ స్నేహితుడు వస్తాడో, ఏ బంధువు వస్తాడో, ఏ పుల్లమ్మ వస్తుందో, ఏ ఎల్లమ్మ వస్తుందో, ఎవరు వచ్చి నీ భక్తిని చెడగొడతారో ఎవరు తెలుసు? కాబట్టి జాగ్రత్త. నువ్వు భక్తిలో ఎదుగుతున్నటువంటి సమయంలోనే నిన్ను సంఘము నుండి దూరం చేసి, సంఘ సహవాసం నుండి దూరం చేసి, ఆత్మీయుల నుండి దూరం చేసి, ఏమంటే ఈ మధ్యకాలంలో కొంతమంది కొత్త బోధ మొదలెట్టారు. ఏంటనుకుంటారు? ఒంటరిగా కూడా భక్తి చేయగలరంట. ఎలా చేయగలరమ్మా? ఎలాగా మంచిగా చెప్పండి అన్నమాట. ఒంటరిగా చేయగలమా భక్తి? ఒంటరిగా భక్తి చేయాలనుకుంటే హోలీ టెంపుల్ చర్చికి రావడం ఎందుకు అసలు? ఒంటరిగా భక్తి చేసేయగలను అనుకుంటే పెద్దగా తప్పిపోతామంట. ఒంటరితనం అనేది తొంటరితనం. ఆ ఒంటరితనాన్ని సరిచేయడానికే దేవుడు సంఘ సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. కొంతమంది ఏమంటారు తెలిసి, ఈ మధ్యన భక్తులు కొత్తగా మాట్లాడుతున్నారు, నాకు అన్నీ దేవుడే డైరెక్ట్గా చెప్పేస్తాడు అంటారు. ఎవరు చెప్పేస్తున్నారంట? కొంచెం మంచిగా చెప్పండి. ఓ మంచి మాట మీకు చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఏమండి, బిల్లీ గ్రహం అని 26 కోట్ల మందికి సువార్త చెప్పిన ఒక దైవజనుడు అనే మాట ఏంటో తెలుసా? నువ్వు నీ కంటికి కనిపించే పాస్టర్ గారి మాట వినకపోతే దేవుడి మాట అసలేనవని చెప్పాడు. ఎవరి మాట అంట? కంటికి కనిపిస్తున్న పాస్టర్ గారి మాటే నువ్వు వినకపోతే దేవుడి మాట అసలే వినవు.
కొంతమందికి ఆ మాట నచ్చదు. ఏమండి, కొంతమందికి లోబడడం కష్టం, కానీ వీళ్ళకి అందరూ లోబడాలి. అయితే ఒక మంచి మాట చెప్పనా, మీరు ఎంత లోబడతారో అంత ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఏమంటే హెచ్చరిక మాటలకు మనం జాగ్రత్తగా లోబడి మనల్ని మనం సరి చేసుకుందుము గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం ఎవరిది? దేవుడిది. అందరూ చెప్పండి, సంఘం ఎవరిది? ఒక్క 2 నిమిషాలు నా వైపు అందరూ దృష్టి పెట్టండి. సంఘం ఎవరిది? ఇంకా బాగా చెప్పండి, సంఘం ఎవరిది? దేవుడు. సంఘం కొరకు దేవుడు ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. సంఘం అంటే సులువైంది ఏం కాదండి. రక్షణ మనకు ఊరకనే వచ్చింది కాదండి. కొంతమంది సులువుగా తీసుకుంటున్నారు దాన్ని. రక్షణ అనేది సులువుగా వచ్చింది కాదు. యేసు నీ కొరకు ప్రాణం పెడితే వచ్చింది. యేసు నీ కొరకు రక్తం చిందిస్తే వచ్చింది. యేసు నీ కొరకు తన జీవనాన్ని అంతటిని త్యాగం చేస్తే వచ్చింది. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకం వరకు వచ్చి ఇదిగో తాను పూర్తిగా త్యాగం చేసి అప్పగించుకుంటే మన దాకా రక్షణ వచ్చింది. దేవుని బిడ్డలారా, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తలలో ముండ్ల కిరీటం, శరీరం అంతా దున్నబెడితే మన దాకా రక్షణ వచ్చింది. ఉత్తినే మారిపోయారా మీరు? సువార్త అందించబడ్డానికి సేవకులు ప్రయాసపడితే ఏమండి, ఎంతో బలము, ఎంతో సమయము, ఎంతో ధనము, ఇదిగో ఎన్నో రాత్రులు జాగారాలు, నిద్రలేని పరిస్థితులు ఇవన్నీ అనుభవించగా మీ దాకా సువార్త వచ్చింది. ఆ సువార్త విని మీరు రక్షించబడి ఈరోజు స్థిరపరచబడి సంఘంలో ఉన్నారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంత మంచిగా ఎదుగుతున్న మిమ్మల్ని పాడు చేయడానికి సైతాన్ ఎంతలాంటి పన్నాగాలు పొందుతున్నాడు చెప్పనా? ఏమండి, ఒక లీటర్ పాలు రావాలనుకోండి, ముందు చిన్న దూడపిల్ల పుట్టాలి, పుట్టింది పెరగాలి, పెరిగి దానికి పెళ్లి వయసు రావాలి, పెళ్ళయి అప్పుడు దానికి ఒక పిల్ల పుడుతుంది. ఎవరో ఆడపిల్లో మగపిల్లో పుడతారు. పుట్టాక మొదట వచ్చేది జున్ను పాలు, తర్వాత వచ్చేది మామూలు పాలు వస్తాయి. ఓ లీటర్ పాలు రెడీ చేసుకున్న తర్వాత ఎవడో ఒకడు వచ్చి ఆ పాలల్లో ఉప్పు కళ్ళు ఎడేసాడు అనుకోండి, ఎలాగుంటుంది? ఈ పాస్టర్ గారు 3 సంవత్సరాలుగా సువార్త చేసాడంట. ఆ ప్రాంతంలో ఒక ఆత్మ రక్షించబడిందంట. ఇప్పుడు దాన్ని చెడగొట్టడానికి ఎవడొచ్చాడంట? తోడేలు వచ్చిందంట. వంకర మాటలు చెప్పి ఆ వ్యక్తిని పాడు చేయడానికి కొంతమంది మనుషులు లేసారంట. బాధ కలుగుతుందా కలగదా? కలుగుతుందా కలగదా? ఏమండి, అంటే పాలు తయారవడానికి టైం పట్టింది, ఉప్పు కొన్ని వేయడానికి టైం పట్టలేదు. నువ్వు రక్షించబడడానికి చాలా టైం పట్టింది. నీ రక్షణ పాడు చేసుకోవడానికి ఎంతో టైం కాదు, ఎంతో టైం అక్కర్లేదు. నీ భక్తి చెడగొట్టుకోవడానికి ఎంతో టైము అవసరం లేదు. నీ ఆత్మీయతను పాడు చేసుకోవడానికి ఎంతో టైము అవసరం లేదు. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టడానికే దేవుడు ఈ సంఘాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. సంఘంలో మనం ఎలా ఉండాలో తెలుసా? నమ్మకస్తులుగా నిలబడుదుము గాక. అయితే ఒక మాట చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. ఈ మాట అందరూ కూడా తెరవాలి. సంఘం ఎలా ఉండాలో ఇక్కడ రాయబడి ఉంది. బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చి సంఘములో, సంఘ క్రమాల్లో కొనసాగుతున్న మీ కొరకు, నా కొరకు రాయబడినటువంటి మాటలు ఇవి. బహు జాగ్రత్తగా మనము ఎట్లాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఇక్కడ రాయబడి ఉంది. చూడండి ఒకసారి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ చూడండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టు కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘము ఎలాగుండాలి? అసలు చర్చ్ అంటే ఏంటో ఒక మాట చెప్తాను వినండి. చర్చ్ అనే మాట ఎక్లీషియా అనేటువంటి పదం నుండి వచ్చింది. ఎక్లీషియా అంటే పిలవబడినది అని అర్థం. చెప్పండి, ఏంటి అర్థం? చర్చ్ అంటే 4 గోడలు మాత్రమే కాదు. 4 గోడలు కాదనట్లేదు, 4 గోడలు మాత్రమే కాదు. సంఘం అంటే ఎవరు తెలుసా? మీరు, నేనే. ఎవరు ఇక్కడ ఎంతమంది రక్షించబడి ఉన్నారో మీరు, నేనే ఎవరో ఏమై ఉన్నాం? సంఘమై ఉన్నాం. సంఘం అంటే పిలవబడిన వాళ్ళం. సంఘం అంటే ఎక్కడి నుండి పిలవబడ్డాం? పాపం నుండి, శాపం నుండి, అపవిత్రత నుండి, దుష్టత్వం నుండి, సాతానిక కబంధ హస్తాల్లో నుండి పిలవబడినటువంటి మనం, దేవుడు తన స్వకీయ జనంగా అనుకుంటున్నటువంటి మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే చదివాం కదా, కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేనివారుగా ఉండాలంట. హల్లెలూయా. ఎలా ఉండాలి?
కళంకం ఉండకూడదు, రెండోది ముడత ఉండకూడదు, అలాంటిది మరి ఏది కూడా లేకుండా ఉండాలి. ఇందాక పాలకొల్లు నుంచి ఒక తమ్ముడు ప్రార్థన చేయించుకోవడానికి రాజమండ్రి దాకా వచ్చాడు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్లో ప్రార్థన చేయించుకున్నాడు, బాగయ్యాడు, ఇప్పుడు వచ్చాడు. అయితే ఇంకొక ప్రార్థన అవసరత కూడా ఉందని చెప్పి వచ్చాడు. తమ్ముడు వేరే ఏదన్నా ఒక రోజు వద్దురు, కానీ ఇది మొదటి ఆదివారం, ఇప్పుడు అంత సమయం ఉండదు నాకు ప్రార్థన చేయడానికి, వేగంగా వెళ్ళిపోతాం అని అంటే, బయలుదేరామన్నా, ఇంకా కనీసం చివరిలోనన్నా కలిసి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతాం అన్నాడు. ఆ అబ్బాయి వేరే దేశాలకు వెళ్ళాలంట, విదేశాలకి, ఏదో ఆల్రెడీ వీసాకి అన్నీ అప్లై చేసుకున్నాడు. అయితే మెడికల్ టెస్ట్ ఉంటుందన్నమాట. అంటే మెడికల్ టెస్ట్ అంటే అదే ఆరోగ్య పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయా, జబ్బుతో వస్తాడా మా దేశం అని తెలుసుకోవడానికి మెడికల్ టెస్ట్లు అవి చేస్తారన్నమాట. ఈ చేసేటువంటి క్రమంలో ఈ అబ్బాయి ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరి ఏమైంది తమ్ముడు అన్నాడు. అంటే ఏం చెప్పమంటారన్న, అన్నీ బాగానే ఉన్నాయన్న. తీరా ఈ ఊపిరితిత్తుల దగ్గర ఆ టెస్ట్ చేసి వాడికి ఎంత మచ్చ కనబడిందంట అన్న, ఎంత మచ్చ. ఆ మచ్చ కోసం అని రిజెక్ట్ చేసి వెనక్కి పంపించాడు అన్న. ఎంత కనబడింది, ఎంత మచ్చ. అంతా బాగానే ఉందన్న, ఊపిరితిత్తుల దగ్గర ఆ ఎక్స్రేలో చిన్న మచ్చ కనబడిందంట, అందుకని ఆపేయాడంట. దేవుని బిడ్డలారా, ఇక్కడ నుండి ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ పనిచేసి రావడానికే మచ్చ చూసినటువంటి ఆఫీసరు ఇప్పుడు రేపన్నా రోజున మనం పరలోకంలో యుగయుగాలు ప్రభు ఎదుట ఉండాలి. ఆయన ఎలాంటి వాళ్ళని కోరుకుంటాడో, మచ్చ లేని వాళ్ళని కోరుకుంటాడు, ముడత లేని వాళ్ళని కోరుకుంటాడు, ఏమండి కళంకం లేని వాళ్ళని కోరుకుంటాడు. కనుక సంగమా, మనం ఎక్కడ ఉంటుండగానే సిద్ధపరచబడాలి. హల్లెలూయా. ఏమండి అవకాశం. ఆ తమ్ముడు అంటున్నాడు, అన్న నాకు ఈ నెల దాటితే వచ్చి నెల ఆఖరి వరకునే ఉందన్న వీసా, మరలా దానికోసం కొన్ని వేలు ఖర్చు పెట్టాలన్న, చాలా కష్టపడాలన్న, అప్పు చేశానన్న, దానికోసం చాలా ఇబ్బందులు ఉన్నానన్న అని చెప్పాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే ఇప్పుడు ఆ మచ్చ పోగొట్టుకోవడానికి ఏం చేయాలో తెలుస్తలేదన్న అన్నాడు. దేవుని బిడ్డలారా, సమయం లేదు, మనకు కూడా అవకాశం లేదు. కొంతమంది అనుకుంటున్నారు నేను పడిపోయినా పర్లేదు అనుకుంటున్నారు. లేదు 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 దేవుని బిడ్డలారా, మనం ఎంత నీతిగా ఉంటే మన రారాజు మన అంత బాగా ఏలుకోబోతున్నాడు. హల్లెలూయా. సంఘం అంటే దేవుని వధువు. మన పవిత్రతను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అపవిత్రత వైపు వెళ్లకుండా మనం జాగ్రత్త పరుచుకోవాలి. లోకం ఎలా ఉందో తెలుసా, నిలబడిన వాడిని పడగొట్టడానికి చూస్తుంది, ఆత్మీయంగా బలంగా ఉన్నవాడిని చెడగొట్టడానికి చూస్తుంది. మీరు ఎవరినన్నా చూసుకోండి దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నిలబడినటువంటి నిలకడ ఇప్పుడు ఉంటుందా మీలో? మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి, ఎవరినో ఏలెట్టకండి. నా మట్టుకు నేను చెక్ చేసుకోవాల్సిన టైం ఇది, మీ మట్టుకు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. ఇదిగో దేవుడు తన సంఘాన్ని ఎలా ఉండాలనుకుంటున్నాడు? పరిశుద్ధమైనదిగా ఉండాలనుకుంటున్నాడు, నిర్దోషమైనదిగా ఉండాలనుకుంటున్నాడు. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. రెండవది నిర్దోషంగా ఉండాలి. కళంకం ఉంటే ప్రభు రాకడలో మనం ఎత్తబడలేము. ప్రభు బలలో ఒకవేళ ప్రజలకి మస్కా కొట్టేసి చేతులు ఎట్టచ్చేమో, కానీ ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలంటే మచ్చ లేని వారిగా ఉండగలగాలి, ముడత లేని వారిగా ఉండగలగాలి, కళంకం లేని వారిగా ఉండగలగాలి, నిర్దోషత్వంతో ఉండగలగాలి, పరిశుద్ధత కలిగిన వారిగా ఉండగలగాలి. లేదు ఎలా పడితే అలా నేను ఉంటాను, నా జీవితం నా ఇష్టం, సంఘానికి రావాల్సిన పనే లేదు. అలా బైబిల్లో 7 సంఘాల చరిత్ర రాయబడి ఉంది. 2 మాటలు జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాల విషయాలు రాయబడి ఉన్నాయి. ఏమిటవి? ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయం చాలా పర్టికులర్గా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు కలిగినటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా 7 సంఘాలు చూపించండి. ఇలాగ 7 సంఘాలు. కొంతమంది చూపిస్తలేదు. 7 పైకి చూపించండి పర్లేదు. ఈ 2 ఈ 5 7 సంఘాలు. 7 అనే మాట సంపూర్ణతకి సాదృశ్యం. కొంతమంది అంటుంటారు ఎఫెసు సంఘకాలం ఒకటి, తర్వాత స్ముర్ణ సంఘకాలం ఒకటి, పెర్గమా సంఘకాలం ఒకటి, తుయతైర సంఘకాలం ఒకటి, సార్దీస్ సంఘకాలం ఒకటి, ఫిలదెల్ఫియా సంఘకాలం ఒకటి, చివరిది లవోదికియా సంఘకాలం ఒకటి. ఇప్పుడు మనమందరం లవోదికియా సంఘకాలంలో ఉన్నారని అంటూ ఉంటారు కొంతమంది. నేను దాన్ని నమ్మను. మనమందరం ఈ 7 సంఘాల కాలంలోనే ఉన్నాం. ఇది నేను నమ్ముతాను. ఈ 7 సంఘాల యొక్క మెప్పులు మనలో ఉంటాయి, 7 సంఘాల యొక్క తప్పులు కూడా మనలో ఉంటాయి.
కొంతమందిలో ఒక సంఘంలో ఉన్న మెప్పులే ఉండొచ్చు, కొంతమందిలో ఒక సంఘంలో ఉన్న తప్పులు కూడా ఉండొచ్చు. ఏమంటే సంఘం అంటే 4 గోళ్లే కాదు, సంఘం అంటే నువ్వు నేను. మళ్ళీ చెప్పండి ఒకసారి, సంఘం అంటే 4 గోళ్లే కాదు, సంఘం అంటే మీరు నేను. ఏమండి ఒకసారి పక్కన వాళ్ళకి చెప్పండి, సంఘం అంటే నువ్వు నేనే. చెప్పండి నా మాట. చర్చ్ అంటే ఈ 4 గోళ్లే కాదు, చర్చ్ అంటే మీరు నేనే. రక్తమాంసములు కలిగిన మన కొరకే యేసు తన రక్తాన్ని చిందించాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ సంఘము కళంకమైన, ముడతైన, అటిది మరి ఏదైనా లేని పరిశుద్ధమైన సంఘంగా, నిర్దోషమైన సంఘంగా ఉండాలని ఆయన ఎదుట ఈ సంఘాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే 7 సంఘాల్లో సాతాను తన పని చేయడానికి ప్రయత్నం చేశాడు. 7 సంఘాలు ఏమండి, అవి బైబిల్లో నోటైన సంఘాలు. మన హోలీ టెంపుల్ పేరు కూడా బైబిల్లో ఉంటుంది, తెలుసా మీకు? మన హోలీ టెంపుల్ పేరు ఎప్పుడు చూడలేదా బైబిల్లోని? చూసారా? చూడలేదా? పరిశుద్ధాలయం అని ఉందా? అది ఏంటి? అదే. ఏమండి, ఇంగ్లీష్ బైబిల్లో హోలీ టెంపుల్ అని ఉంటుంది, తెలుగు బైబిల్లో పరిశుద్ధాలయం అని ఉంటుంది. పరిశుద్ధాలయం వైపు చేతులెత్తి ప్రార్థన చేశారని ఉందా? అదే ఇది. ఏమంటే తెలుగులో ఉంటాయి, అది ఇంగ్లీష్లో ఉంటాయి, ఇది. అందుకంటే ఇంకేం లేదే. సరే, వెరీ గుడ్. దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. అదేదో నా సొంత పేరు కూడా కాదు, అది దేవుడిచ్చిన నామకరణం. హోలీ టెంపుల్ ఇది నిబంధన కాలంలో స్వర్ణ దేవాలయము ఉంటుంది చూసారా, అది కూడా పరిశుద్ధాలయమే. దాన్ని కూడా మొదట ట్యాబర్నాకల్, అదే ప్రత్యక్ష గుడారం, దాన్ని పరిశుద్ధాలయంగానే పిలుస్తుండేవారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన సంఘం కూడా వాటికి తగ్గట్టుగా ఉండాలని దేవుడి పేరు మనకిచ్చాడు. హల్లెలూయా. అయితే సంఘం అంటే 4 గోళ్లే కాదు, నువ్వు నేనే. చెప్పండి. మీరు నేనే. మనమందరము యేసు కొరకు పరిశుద్ధమైన సంఘంగా సిద్ధపరచబడుదుము గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు 7 సంఘాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, అలాగే చివరిది లవోదికయ. ఈ 7 సంఘాల యొక్క జీవిత విధానాలు మనం మన సంఘాల్లో కూడా చూడొచ్చు. అంటే సంఘములో చూడొచ్చు అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ అలాగే ఉన్నారని నా ఉద్దేశం కాదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, ఎఫెసులో ఉన్న మెప్పు మన దగ్గర కూడా ఉందని అంటే అందరిలోనే ఉందని కాదు. ఈ క్లాసులో అందరూ బాగా చదువుతారంటారు, మంచిది, సంతోషం. ఏమండి, అయితే అందరూ బాగా చదువుతారు, అందులో కూడా ఒకడో ఇద్దరు ఉంటాడు. ఇప్పుడు మా ప్రియక్క బాగా చదువుతుంది అనుకోండి, ఆ దాంట్లో ఒకవేళ ఆ పిల్ల పేరు ఏంటి, జాస్మిన్, చూసుకాపి కట్టేసింది అనుకోండి. ఏమో ఆ పిల్లకి మార్కులు వచ్చేసినాయి, ఈ పిల్లకి మార్కులు వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఎవరిని కన్ఫర్మ్ చేసుకుంటాం? ఇప్పుడు ఏమో కొంతమంది అలా కొట్టుకుపోతుంటారు. మనం అలా కొట్టుకుపోతే కొంతవరకునే కొట్టుకెళ్ళిపోగలం, పరలోకం దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అడ్డెట్టేస్తారన్నమాట. అందుకని మనం జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వెనకాల పెర్సిస్ అక్క ఉందనుకోండి, పెర్సిస్ అక్క ఇప్పుడు ఈ రాహేల్ గారి దాంట్లో చూసి కాపీ కొట్టేసింది అనుకోండి, ఏం చెప్పగలం? ఒకవేళ చిట్టి గారు ఉన్నారనుకో, ఆవిడ బాగా తెలివైన ఆవిడ, ఐన్స్టీన్ వాళ్ళ చెల్లి ఆవిడ అనుకోండి. అప్పుడు ఆవిడ బాగా రాసింది, ఏసమ్మ గారు ఆవిడ దాంట్లో చూసి కాపీ కొట్టేసింది. ఏం చేస్తాం? ఇంకా ఆవిడ పాస్ అయిపోయింది, ఈవిడ పాస్ అయిపోయింది. అలా కొట్టుకెళ్ళిపోతుంది కొన్ని సమయాల్లో. మనం ఏం చేయలేం. కానీ క్లాసులో అందరూ బాగా చదివేశారా అంటారు. నలుగురితో డాష్, కులంతో డాష్ అంటారు. ఏమండి, నలుగురితో నతానియేల్ అంట, కులంతో కొర్నేలియస్ అంట. ఏమండి, అలా కొట్టుకెళ్ళిపోయే రకంగా కాదు మనం ఉండాల్సింది. మనకి మనంగా యేసునందు భక్తిలో నిలబడుదుము గాక. ఒకవేళ మనకు అవకాశం లేదనుకో, దేవుడు సహాయం చేస్తానంటున్నాడు. ఈ మాట వినండి, జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవచ్చు. 7 సంఘాలు చెప్పండి ఇన్ని. ఈ సంఘాల్లో ఎవడు పడాలనుకుంటున్నాడంటే సైతాను పడాలనుకుంటున్నాడు. ఆడు పడిపోయిన దూత. చెప్పండి ఆ మాట బాగా చెప్పండి. ఒకప్పుడు ఆరాధించిన దూత, ఇప్పుడు పడిపోయిన దూత. మళ్ళీ చెప్పాలి, ఆరాధించిన దూత, ఇప్పుడు పడిపోయిన దూత. ఇప్పుడు వాడి తలంపు ఏంటో తెలుసా? మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం కదా, అది వాడికి నచ్చక మనల్ని కూడా వాడికి లాగా పడగొట్టాలనుకుంటున్నాడు, వాడికి లాగా లేకుండా చేయాలనుకుంటున్నాడు, మన స్థితిలో నుంచి మనల్ని దిగజార్చాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు సందేశం దేనికో తెలుసా? పడిపోయిన వారిని దేవుడు మరలా నిలబెట్టడానికి. హల్లెలూయా.
ఇదిగో లూసిఫర్ పడిపోయి నిలబడ్డగానే సంఘం పడిపోయినా నిలబడుతుంది. హల్లెలూయా. సాతాను తలంపు ఏంటో తెలుసా? వాడు మనల్ని ఎదుగుతుంటే చూడలేక, ఓర్వలేక, భక్తిలో, ఆత్మీయంగా, ఆర్థికంగా, జ్ఞానయుక్తంగా, బుద్ధి వివేచనలతో వరాల విషయమై, ఫలాల విషయమై ఎదిగి ఫలిస్తున్న సంఘాన్ని చూసి వాడు ఓర్వలేక పడిపోయిన దూతగా వాడు ఆ సంఘాల్లో పడి సంఘంలో ఉన్న ఒక్కొక్కరిని పడగొట్టి పాడు చేసి వాడు ఆనందపడాలని చూస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, నమ్మండి, ఈ వర్తమానం విని మీ జీవితాలను సరి చేసుకోవడానికి ఇష్టపడితే వాడు పప్పులు మన సంఘంలో ఉడకో. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. వాడు ఆలోచనలన్నీ మన సంఘంలో కొట్టివేయబడును గాక. గట్టిగా చెప్పాలి ఆమేన్. యేసు నామములో సాతాను యొక్క ప్రతి ఆలోచనలు మన సంఘ విశ్వాసుల మీద నుండి, సంఘ పరిచారకుల మీద నుండి, సంఘ యవ్వన బిడ్డల మీద నుండి, సంఘ సేవకుల మీద నుండి, నాయకుల మీద నుండి పూర్తిగా కొట్టివేయబడును గాక. చేతులెత్తి ఆమేన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని సంఘమా, జాగ్రత్తగా వినండి. ఎఫెసు సంఘం చాలా అద్భుతమైన సంఘం. అది మొదటి సంఘంగా మనకు కనిపిస్తుంది. ఎన్నో శ్రమలు పడి, ఎన్నో యాతనలు పడి, దేవుని కొరకు మంచి క్రియలు చేసి, కష్టపడి, సహనం కలిగి, వాక్యం ఎరిగి ఉండి, ఎవరు అపోస్తుల్లో, ఎవరు దొంగ అపోస్తుల్లో, ఎవరు పైకి పేరు ముందు పెట్టుకొని ఏదో వెళ్ళిపోతుందో వాళ్ళ జీవితం, నిజంగా దేవుని చేత పంపబడిన అపోస్తులు ఎవరో అన్నీ ఎరిగినటువంటి సంఘం ఎఫెసు సంఘం. అయినా కానీ ఆ సంఘంలో చిన్న లోపం ఉంది. అదేంటో తెలుసా? ఆ సంఘం అంతకంతకు బాగా ఎదుగుతుంటే సాతాను ఆ సంఘంలో జొరబడి ఆ సంఘంలో ఉన్న ప్రేమను దొంగిలించాడు. సాతాను ఎవరో తెలుసా? దొంగ. ఎవడాడు? భక్తులు చెప్పాలన్నమాట. దొంగవాడు. ఆడు భక్తిని దొంగలించుకెళ్ళిపోతుంటాడు. నీ ఆస్తిని కూడా దొంగలించేసుకుని వెళ్ళిపోతాడు. నీ ఆరోగ్యాన్ని కూడా దొంగలించుకుని వెళ్ళిపోతాడు. అయితే ఆస్తి, ఆరోగ్యం ఒకంత వరకునే, కానీ భక్తి చాలా విలువైంది. అందులో ప్రేమ చాలా విలువైంది. ఏమండి? అన్నిటికంటే, ఏమంటే వరాల కంటే కూడా విలువైనవి అంట 3 ఉన్నాయంట. స్వస్థపరిచే వరం ఉందే, అద్భుతాలు చేసే శక్తి ఉందే, అలాగే దెయ్యములు వెళ్ళగొట్టగలిగిన అధికారం ఉందే. వీటన్నిటికంటే కూడా భాషలు మాట్లాడగలిగి, భాషలకు అర్థం చెప్పగలిగి, ఇదిగో ఎన్నో పడుతున్న వర్షం చేతులెత్తి ఆగిపోద్ది. అప్పుడు వరకు ఎండిపోయిన నేలలో వర్షం పడమంటే పడుతుంది. అన్ని అద్భుతాలు చెయ్యగలిగినటువంటి ఆ వరాల కంటే కూడా 3 గొప్పవి ఉన్నాయంట. అందులో ఒకటేంటో తెలుసా? నిరీక్షణ, రెండవది విశ్వాసం, మూడవది ప్రేమ. ఈ మూడిట్లో కూడా మరలా చెప్తున్నాను, నిరీక్షణ, రెండవది విశ్వాసం, తర్వాత ప్రేమ. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 చాలా విలువైనవి బైబిల్లో. వీటిలో కూడా దేవుడు ఏమని చెప్తారు తెలుసా? ప్రేమ శ్రేష్టమైందంట. హల్లెలూయా. వరాల కంటే, ఫలాల కంటే, అన్నిటికంటే విలువైంది ప్రేమ. అయితే ఎఫెసు సంఘములో క్రియలు ఉన్నాయి, కష్టం ఉంది, సహనం ఉంది, వాళ్ళకి వాక్యం తెలుసు, వాళ్ళకి ఎవరు దొంగ పోస్తుల్లో, ఎవరు నిజమైన పోస్తుల్లో, ఎవరు మంచి సేవకులో, ఎవరు కాదో అన్నీ ఎరిగి ఉన్న వాళ్ళే. కానీ వాళ్ళల్లో నుండి సాతాను వచ్చి ప్రేమను దొంగలించుకుని వెళ్ళిపోయాడు. ఏం లేదు ఇప్పుడు వాళ్ళకి. ఆ సంఘానికి ఏమని పేరు పెట్టారు తెలుసా? భక్తులు, ప్రేమ లేని సంఘం. ఏ సంఘం అది? మొదట్లో చాలా ప్రేమ అంట దేవుడంటే, మొదట్లో చాలా ప్రేమ సంఘం అంటే, మొదట్లో చాలా ఆసక్తి. ఏమండి? సంఘ పరిచర్య అంటే, సంఘ పనులంటే ఎంతో ఆశ. దేవుని కొరకు ఏదైనా చేయడానికి అడుగులు వేసేటటువంటి వారు. ఒకళ్ళు ఏదైనా మాట అన్నారనుకో, పర్లేదులే దేవుడి కొరకే కదా అని ముందుకు అడుగులు వేసేవారు. ఇప్పుడు ఆ ప్రేమ చల్లారిపోయిందంట. మొదట్లో ఉన్న వైరాగ్యం, మొదట్లో ఉన్న ఆత్మీయత, మొదట్లో ఉన్న మోకాళ్ళ అనుభవం, మొదట్లో ఉన్న చేతులెత్తి ప్రార్థించే అభిషేకం, అవన్నీ పోయే. ఏకాంత సమయంలో ఆరాధన 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 ఆరాధన, దేవుడి మీద ఇంకా ప్రియముగా మాట్లాడుతూ యేసయ్యకి ఇంకా లవ్ యూ చెప్తూనే ఉండేవారు. అదంతా పోయి ఇప్పుడు భక్తి అంతా సన్నగిల్లిపోయి, ప్రేమ అంతా పోయి, ఇప్పుడు ఏదో ఎలా ఉందో తెలుసా? ముందు ఇంజన్ ఉంది, ఇదేమో వెనకాల పెట్టిలాగా ఉంది. ఇంజన్ లాగితే వెళ్తుంది, లేకపోతే ఈ పెట్టి ఏమవుద్ది? మనం ఎవడో లాగితే లాగబడేలాగా ఉండకూడదు, మనంగా స్వతహాగా ఇంజిన్ లాగా ఉండాలి. హల్లెలూయా. ఎవరో తోస్తే, ఎవరో చెప్తే నువ్వేటి సంతలో సోరమ్మన్నా చేస్తుంది.
ప్రేమ వ్యక్తిగతం. ఏమండి 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 ఏంటది? మాగా చెప్పండి అన్నమాట. ప్రేమ బలవంతం కాదు. బలవంతం అయితే దాన్ని కామం అంటారు, దాన్ని ప్రేమని ఎవడు అనడం. ప్రేమ అనేది వ్యక్తిగతం. అది స్వతహాగా నీకు ఉండాలి దేవుని పట్ల, నీకు స్వతహాగా ఉండాలి సంఘం పట్ల, నీకు ఉండాలి స్వతహాగా సమాజం పట్ల. ఆ మొదటి ప్రేమనే దొంగలించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆ సంఘాన్ని దెబ్బతీశాడు. ఎదుగుతున్న ఎఫెసు సంఘం ప్రేమలో నరకబడిపోయింది. 2 స్ముర్ణ అనే సంఘం ఉందే, ఆ సంఘం కూడా చాలా మంచి సంఘం, చాలా మంచి సంఘం. అయితే శ్రమలు, దారిద్రత. ఏంటిది? శ్రమలు, దారిద్రత. మళ్ళీ చెప్పండి అన్నమాట. మొదటి సంఘం ఇందులో పడిపోయింది, ప్రేమలో పడిపోయింది. ఒకప్పుడు ఎంతో ప్రేమ దేవుడు అంటే, ఎంతో ఆసక్తి, ఎంతో ఆత్మీయత, ఎందరినో ప్రభు కొరకు సంపాదించాలని తపన, దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలి, నా బలం, నా సమయం, నా ధనం, నా తలాంతులు ఏదో ఒక రీతిలో ప్రభు కొరకు ఉపయోగపడాలనే తపనతో పరుగులు పెట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు లేదు. రెండవ సంఘం స్మరణ సంఘం. ఆ సంఘం పరిస్థితి తెలుసా? శ్రమలు పడుతున్నారంట, దారిద్రత అనుభవిస్తున్నారంట. సైతాన్ గాడు ఇందులో కూడా దెబ్బతీతారు తెలుసా? ఎందులో? శ్రమలు. చెప్పండి అన్నమాట. శ్రమలు 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 దారిద్రత అంటే డబ్బు లేని పరిస్థితి, పేదరికం. ఇదంతా ఇలా ఉంటుండగా ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళంట శ్రమలు పడుతున్నా, పేదరికం అనుభవిస్తున్నా దేవుని కొరకు నిలబడుతున్నారంట. హల్లెలూయా చెప్పాలి. అయితే అక్కడున్న వాళ్ళని కూడా ఇంకో రకంగా దెబ్బతీద్దాం అనుకున్నాడు. ఏంటో తెలుసా? 10 దినాలు చెరలో వేయాలనుకున్నాడంట. ఎందులో? చెర అంటే ముందుకెళ్ళలేరు, వెనక్కి రాలేరు. ఏమండి? ఎటు వెళ్ళలేని పరిస్థితి. చెర అనుభవంలోనికి తీసుకుని వెళ్ళి కొంతకాలం వాళ్ళని బంధించాలనుకున్నాడంట. దేవుని బిడ్డలారా, ఈ మాట గమనించండి. సాతాను వాళ్ళని భక్తులు క్రమంగా ఎదుగుతుంటే వాళ్ళను కూడా చెరలో పెట్టి, ఇక వాళ్ళు దేవుడి కొరకు ఏమనుకున్నారో అవన్నీ చెయ్యనివ్వకుండా ఇంకా వాళ్ళని శ్రమ కొలిమిలోనే ఉంచేయాలనుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి, నేను చెప్పే చివరిలో ఈ మాట చెప్తాను. 3వ సంఘం, మొదటి సంఘాన్ని ప్రేమ లేకుండా చేశాడు. 2వ సంఘాన్ని శ్రమల్లో బందీలుగా చేసేసాడు. 3వ సంఘం, ఈ సంఘం చాలా మంచి సంఘం. ఈ సంఘం పేరు పెర్గమా. చెప్పండి. ఇప్పుడు హోలీ టెంపుల్ రాజమండ్రిలో ఒకటి, ఏలేశ్వరంలో ఒకటి, లింగంపర్తిలో ఒకటి ఎలా ఉన్నాయో అలాగే యేసు ప్రభు సంఘాలు ఎఫెసు పట్టణంలో ఒకటి, స్ముర్ణలో ఒకటి, పెర్గమలో ఒకటి, తుయితర్లో ఒకటి, సార్దీస్లో ఒకటి, ఫిలదెల్ఫియాలో ఒకటి, లవోదికి, అలా చాలా సంఘాలు ఉన్నాయి ఇంకా బైబిల్లో. అయితే ముఖ్యంగా వినండి, పెర్గమా సంఘంలోనంట చాలా బాధలు పెట్టారంటే ఈ సంఘ విశ్వాసులు. బాధలు పెట్టి ఓ పాస్టర్ గారు ఉన్నారంట అక్కడ. ఆయన పేరు అంతిప. చెప్పండి. భక్తిపరుడు ఆయన పేరేంటి? అంతిప. అందరూ చెప్పండి. అంతిప. ఈ అంతిప అనేటటువంటి ఆయన్నైతే ఇతను దేవుడి కొరకు నిలబడిపోతున్నాడు, భక్తి చేస్తున్నాడు, ఆత్మీయంగా ఉన్నాడు. ఇతను చూసి అనేక మంది దేవునితో తిరిగిపోతున్నారని ఆ సంఘంలో అతను చంపేశారంటే. బయట కొంతమంది పన్నోళ్ళు చంపేశారు ఆయన. చంపేస్తే ఇప్పుడు సంఘం ఏమైపోవాలి? మామూలుగా అయితే చెదిరిపోవాలి. అమ్మో అంత భక్తిపరుడు చచ్చిపోయాడు, అమ్మో ఇంక రేపు అన్నరోజు మనం భక్తి చేస్తే మనల్ని చంపేస్తారా బాబు అని భయం ఉండాలి. కానీ లేదు వాళ్ళకి. చాలా జాగ్రత్తగానండి. అతన్ని చంపేశాక సంఘం ఇంకా భక్తి చేయడం మొదలెట్టిందంట. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభువుని నమ్మడం మొదలెట్టారంట, ఇంకా ఆత్మీయంగా కొనసాగడం మొదలెట్టారంట. అయితే జరిగిన సంగతి ఏంటంటే ప్రాణం పోయినా భక్తి చేస్తున్నారు కానీ ప్రసాదాల కోసం పరిగెడుతున్నారంటే. అంటే అన్నానంటారు కానీ మీరు సరిగ్గా చదవండి, పిచ్చి వచ్చేద్దన్నమాట, మామూలుగా ఉండదు. ప్రాణం పోయినా పర్లేదు వీళ్ళకే. ఏం కావాలి వీళ్ళకే? ప్రసాదం కావాలి. ప్రసాద్ కాదే, ప్రసాదం. ఏం కావాలి? ఆ గిన్నెడు పులిహార తినేస్తే పెద్దడో అయిపోతావా నువ్వు? బుర్ర పని చేస్తుందో లేదో తెలీదు. అలాగే సరిగ్గా చదవండి. ఒకవేళ నేను చెప్పిన మాట తప్పు అయితే రెండవసారి భక్తులారా 12వ అధ్యాయం పాస్టర్ గారు ఏది ఉత్తినే చెప్పడం రండి.
2వ అధ్యాయం 12వ వచనం, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపాను వాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు. దాన్ని ఏమంటారు మరి? ముందు లైన్లోనేమో ప్రాణం పెట్టడానికైనా రెడీ అయిపోయావు, 2వ లైన్లోనే ప్రసాదం పట్టుకోవడానికి వెళ్ళిపోయావు. మరి తప్ప కాదా? ఏమంటే సైతాను మొదటి సంఘాన్ని ప్రేమలో కొట్టాడు, 2వ సంఘాన్ని శ్రమల్లో పెట్టాడు, 3వ సంఘాన్ని ప్రసాదం దగ్గర కొట్టాడు. అది సంగతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క దెబ్బ. ఏమండి? ఒక్కొక్కడికి ఒక్కొక్క బాణం విసురుతున్నాడు, ఒక్కొక్కడికి ఒడిసెల్లో కొట్టి ఒక్కొక్క రాయితో కొడుతున్నాడు. జాగ్రత్త ఎగురుతున్న పక్షులారా, మీరు మరింత జాగ్రత్తగా ఉండగలిగితే ఆయన రాకడ అతి సమీపంలో ఉంది, మీరు అలాగే మధ్య ఆకాశంలోకి ఎగిరిపోగలుగుతారు. లేకపోతే ఇంకా కొద్ది దినాల్లో ప్రభు చెంతకు చేరిపోబోతున్న మనల్ని ఆడు ఈ లోపులోనే మభ్యపెట్టి, పర్లేదు మందు తాగు, పర్లేదు అమ్మాయిలతో తిరుగు, పర్లేదు ఇలా తిరుగు, అలా తిరుగు, ఎలాగున్నా పర్లేదని ఇష్టం వచ్చినట్టు వాడు తిప్పి 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 ఆడు బొట్టలో వేసుకొని చివరికి నరకంలో కాల్చేస్తాడు. వేటగాడు పక్షుల్ని పట్టుకుని వెళ్ళి ఇంట్లో బొమ్మల్లో ఇట్టుకుంటాడా? ఏం చేస్తాడు? పక్షుల్ని పట్టుకెళ్ళి పెనం మీద ఎట్టుకుని బలిగం చీకులు రిజలో అనుకుని ఆనందమే పరమ ఆనందం అనుకుంటాడు. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, మీకు చెప్పే ఒక మంచి మాట ఏంటో తెలుసా? జాగ్రత్త పడండి. ఏమండి? ఇది జాగ్రత్తగా ఉండాల్సిన కాలం. చెప్పండి ఆ మాట పక్కన వాళ్ళకి గట్టిగా చెప్పాలి, అందరూ కూడా గట్టిగా చెప్పాలి. నేను సాయంకాలం 7 ఆ టైంలో దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు నాకు. సాయంత్రం 7, 6:30, 7 ఆ టైం అవుతుంది. ఆ టైంలో నేను, ప్రభువా రేపటి కొరకైనా ఒక సందేశం కావాలి మా బిడ్డల కొరకనంటే దేవుడు చెప్తున్నాడు, బిడ్డలందరూ జాగ్రత్తగా ఉండమని చెప్పమన్నాడు. అంతే. ఎలాగ ఉండాలంట? సాయంత్రం 6:30, 7 అవుతుంది. ఆ టైంలో ప్రభు ఇదిగో మన వాళ్ళందరికీ జాగ్రత్త చెప్పానాడు. అంతే, ఇంకేం లేదు. సైతానంట కత్తడు తిరుగుతున్నాడు నరికేయడానికి. ఎదుగుతున్న చెట్లని నేను మోడైపోయిన చెట్లు కూడా మాట్లాడతలేదు. ఆల్రెడీ ఎదుగుతూ ఇక ఫలాలు కాయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, ఇక ఆత్మీయంగా అనేక మందిని కని ప్రభువు కొరకు సంపాదించబోతున్న వారిని ఇదిగో వాడు కత్తి పట్టుకుని నరకడానికి రెడీగా ఉన్నాడు. జాగ్రత్త. మొదటి సంఘము ఎఫెసు సంఘాన్ని ప్రేమ విషయమై కొట్టాడు, 2వ సంఘాన్ని శ్రమల కొలిమిలో అలాగా చెరలో పెట్టేశాడు, 3వ సంఘాన్ని ప్రాణాలకైనా తెగించి ముందుకు అడుగులు వేసిన వాళ్ళతో విశ్వాసంగా నిలబడినటువంటి ఆ సంఘ విశ్వాసుల్ని ప్రసాదాల దగ్గర దెబ్బ కొట్టాడు, విగ్రహార్పితాల విషయమై. దేవుని బిడ్డలారా, విగ్రహ ఆరాధన దేవుడికి అస్సలు నచ్చదు. ఆ ఛాయలు కూడా నచ్చవు. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి నచ్చని వాటి దగ్గరికి వెళ్ళి నాకు దేవుడన్నీ నచ్చినట్లు చేయాలంటే చెయ్యడు. కొద్దిగా జాగ్రత్త. ముహూర్తాల విషయమై జాగ్రత్త, వాస్తుల విషయమై జాగ్రత్త. నేను డైరెక్ట్గానే చెప్తాను, నాకు ఏ భయం లేదు. ఎందుకంటే ఏమండి, ఎలాంటి పని మీరు ఎన్ని రకాలుగా చూపించుకున్నా పెళ్ళిలో దేవుడు లేకపోతే ఆ పెళ్ళి సెలవేక. జాగ్రత్త. ముహూర్తం పెట్టుకుని ఎవడన్నా పుడతాడా చెప్పండి? మామూలుగా వర్జం, అమావాస్య, అర్ధరాత్రి ఇప్పుడు పోనంటావా? మామూలుగా మనలో మన మాట. అమ్మ అన్నపూర్ణ గారు చెప్పండి, ఇప్పుడు కాదులే 150 ఏళ్ళు పోయిన తర్వాత బకెట్ ఎదురకుండా ఇప్పుడు దన్నేస్తానంటే వెళ్ళిపోనిస్తారేటి? మీ అమ్మాయి ఆపేదు. ఈ లోపల చంద్రరావు గారు వచ్చి బకెట్ అప్పుడే తన్నకమ్మ చాలా అవసరం ఉంది దీంతో అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, మరి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయేది కాదు అది. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసేది కాదు. దేవుడు అనుకున్నప్పుడే వస్తాం, దేవుడు అనుకున్నప్పుడే వెళ్ళిపోతాం. ఈ లోపల మళ్ళీ ముహూర్తాలు ఏటి, వజ్జాలు ఏటి, గాడిది గుడ్డేటి, కంకర పీసేటి. అమావాస్య నాడు ఊపిరి పీల్చడం మానేయండి. రక్తం శుభగడియలు కాదేమో, భక్తులు మంచిగా చెప్పలేదు. శుభగడియలు కాదు కదా, పీల్చడం మానే. ఇంకా జీవితమే అమావాస్య అయిపోద్ది ఇంకా. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే వద్దు మరి అలాంటివి మనకి ఎందుకు?
మరి విగ్రహ విధానాల వైపు తిరిగారంట వాళ్ళు. తర్వాత ఇంకొక మాట కూడా రాయబడింది కింద, జారత్వం వైపు త్రిప్పబడ్డారంట. జారత్వం అంటే పెళ్లి కాకముందే అక్రమ సంబంధాలు, పెళ్ళయ్యాక అక్రమ సంబంధాలు, ఇవన్నిటి వైపు తిరిగారంట. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే చెప్పినోళ్ళు కూడా తిరమ్మాలిన వాళ్ళు. ఎలాగున్నా పర్లేదు అంటున్నారు. చెప్పండి ఎలాగంట? రే 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 నువ్వు ఆదివారం ప్రార్థనకు వచ్చారా, మిగిలిన రోజులన్నీ నీ ఇష్టం అంటున్నాడు ఒక అతను. ఎలాగంట? నీ ఇష్టమా? ఆహా, మరి అలా కుదరదు. ఇక్కడే కాదు, దేవుడి దగ్గర అసలు కుదరదు. అందుకని చెప్తున్నాను ఏంటంటే, ఏమండి, పెర్గమా సంఘాన్ని సైతాన్ని ఎలా కొట్టాడు దెబ్బ? విగ్రహార్పితాల విషయమై. జారత్వం చేసినా పర్లేదని చెప్పారండి. తుయితైరా సంఘం 18వ వచనంలో ఉంటుంది. ఏ సంఘం? తుయితైరా. గట్టిగా చెప్పాలి, తుయితైరా. ఈ సంఘం పౌలు గారు, యోహాను గారు చాలా మంచిగా పరిచర్య చేసి అక్కడ ఆ సంఘ స్థాపన జరిగింది. అయితే ఒక సిస్టర్ గారు ఉండేవారు. తుయితైరా పట్టణానికి సంబంధించిన ఒక సిస్టర్ గారు ఉండేవారు. ఆవిడ పేరు లూదియా. పేరేంటి? ఊదా రంగు పొడి అమ్ముకునేదంట. చాలా డబ్బున్న ఆవిడంట. ఆవిడ తన ధనాన్ని దేవుని సేవకు వాడాలనుకుందంట. అనుకొని సేవకులకి సపోర్ట్గా ఉండి వాళ్ళ కుటుంబాన్ని రక్షణలో నడిపించుకుంటూ సంఘ నిర్మాణంలో చాలా సహకరించింది ఆవిడ. ఎవరో? లూదియా గారు. అయితే ఈ సంఘం చాలా మంచి సంఘం అండి. జాగ్రత్త చూడండి, 5 మంచి లక్షణాలు ఉంటాయి వాళ్ళలో. 1, వాళ్ళు మంచిగా దేవుని కొరకు మంచి కార్యాలు చేశారు. 2, ప్రేమలో బాగున్నారు. 3, విశ్వాసంలో బాగున్నారు. 4, పరిచర్య బాగా చేస్తారు. మీటింగ్లకు పోస్టర్లు అంటే చాలా, పాంప్లెట్లు ఇవ్వాలి, స్టేజ్ కట్టాలి, అనేక మందిని తీసుకురావాలి, ఒకవేళ ధనం విషయమై సహకరించాలి, అన్ని విషయాలు సహకరించేవారంటే ఈ పరిచర్య. తర్వాత ఇంకోటి, సహనం కలిగి ఉండేవారండి. ఇంత మాత్రమే కాదు, మొదటి సంఘానికి ప్రేమ లేదు కదా, ఈ సంఘానికి ఉందా లేదా? ఉంది. చూసారా, ఒక్కో చర్చిలో ఒక్కో లోపం ఉంది. అందులో వాళ్ళు బాగున్నారు, ఇందులో వీళ్ళు బాగున్నారు. అందులో వాళ్ళు బాగాలేదు, ఇందులో ఇంకొక విధంగా బాగాలేదు వాళ్ళు. ఎటొచ్చి 5 విషయాల్లో క్రమంగా ఉన్న వేళల్లో ఇంకొక మంచి లక్షణం కూడా ఉంది. ఏంటంటే మొదట్లో ఉన్న క్రియల కంటే ఇప్పుడున్న క్రియలు ఇంకా బాగున్నాయంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రక్షించబడినప్పుడు మోకాళ్ళు వేసి అరగంటే ప్రార్థన చేసేవాళ్ళు. 1-2 సంవత్సరాలు గడిచేటప్పటికి ఇలా ప్రార్థన 2 గంటలకు మారింది. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారు? రక్షణ పొందిన మొదట్లో మోకాళ్ళ ప్రార్థన ఎలాగుండేది? ఇలాగుండేది. నిలువు మోకాళ్ళు 2 చేతులు పైకి ఎత్తేసి. 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఏమైంది? 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఏమైంది? మొత్తం వంగిపోయి నడ్డి వెనక్కిట్టేసి ఇంకా అంతా ఏసి రక్తం వేసేయం. ఇంకా ఏమండి, మామూలుగా లేదు కదా పరిస్థితి, అంతానే మొత్తం మారిపోయింది కదా. కానీ ఈ చర్చ అలాంటిది కాదంటోయ్. ఎలాంటిదో తెలుసా? వీళ్ళు మొదట్లో అరగంట ప్రార్థన, ఇప్పుడు 2-3 గంటల ప్రార్థన. మొదట్లో 1 అధ్యాయం, ఇప్పుడు 5 అధ్యాయాలు, 6 అధ్యాయాలు, 7 అధ్యాయాలు బైబిల్ చదవడం. మొదట్లో దేవుని కొరకు కొంతవరకునే సమర్పణ కలిగి ఉండేవారు. ఇప్పుడు దేవుని కొరకు వాళ్ళ జీత బత్యాల్లో దేవుని కొరకు అనేకము చేయగలుగుతున్నారు. ఇంకా సంఘ విషయాల్లో, సంఘ కార్యక్రమాలు అన్నిటిలో క్రమంగా ఉండగలుగుతున్నారు. అదేటో కొంతమందికి ఓ ప్రాబ్లం ఉంటుందండి. నెలలో మొదటి కోటానికి బాగా వస్తుంటారు, శివకోటానికి మొత్తం చల్లారిపోతుంటుంది. అదేం భక్తి నాకు అర్థమవుతుంది. మన భక్తి రోజు రోజుకి పెరుగునుగాక. గట్టిగా చెప్పాలి, పెరుగునుగాక. కొంతమంది ప్రారంభంలో ఉపవాసాలు ఉంటారు, కొంతమందికి అదేటో ఉపవాసాలు కూడా ఉండడం మానేరు. ఉపవాస ప్రార్థన మన కుటుంబాల్లో ఉపకారాలు చేయబోతుంది. ఉపవాస ప్రార్థన మన ఇంట్లో ఉన్న కీడులు కొట్టివేయబోతుంది. కొంతమంది ఏమనుకుంటారు అంటే, నాకు ఇప్పుడు దాకా ఏ దరిద్రం లేదనుకుంటారు. ఉపవాస కోటం ఎందుకో తెలుసా? మరలా ఏ దరిద్రం నీకు రాకుండా ఉండడానికి ఉపవాస కోటాలు. గట్టిగా చెప్పండి ఆమేన్. ఏమండి, ఇప్పుడు దాకా లేదు, మంచిదే, సైతాన్ని కూడా ఊరుకుంటాడానికి ఉన్నావేటి? ఉపవాస కోటాలు ఎందుకు అనుకుంటున్నావు? ఏ పాస్టర్ గారికి వాళ్ళ కోసం అనుకుంటున్నారు, మాకే అవసరం అనుకుంటే మేమే ఇంట్లో కూర్చుని శుభ్రంగా భజన చేసుకుని ప్రార్థన చేసుకుంటాం. మళ్ళీ దూరం నుండి పిలవాల్సిన పనేముంది? వాళ్ళ కోసం అన్నీ సిద్ధపరచాల్సిన పనేముంది? అంత ఏమంటే ఖర్చు, అంత ప్రయాస. ఒకటే ఒక ఉద్దేశం ఏంటి తెలుసా? సంఘం అంతా ఉన్నారనుకోండి, ఉపవాస కోటాల్లో అందరూ ఉపవాసాలుండి ప్రార్థన చేసుకుంటే రాబోయే కీడు కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. ఏమంటే ఎప్పుడు ఏ కీడు వస్తుందో తెలీదు. ఆ కీడును ఉపవాస ప్రార్థనలు ఏం చేస్తే తెలుసా? కొట్టివేయగలుగుతాయి. ఆమెన్ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుని సన్నిధిని మనం ఎవరు ప్రేమిస్తామో వాళ్ళు వర్ధిల్ల చేయబడతా. ఇక్కడ సంఘం ఏం జరిగిందంటే, తుయితైరా సంఘం అంట అన్ని విషయాల్లో బాగుందంట. కాకపోతే అక్కడ ప్రవక్త్రిని ఉన్నారంట, ఆవిడ పేరు యెజబెల్. పేరు చెప్పండి. సంఘం కట్టడంలో సహకరించిన ఆడావిడి, సంఘం చెడగొట్టడానికి సహకరించిన ఆవిడ కూడా ఆడావిడే. సంఘం కట్టబడ్డంలో మనం సహకారులుగా ఉండగలగాలి.
సంఘం చెడగొట్టబడ్డానికి యెజబెలు కారణమైందంట. ఆవిడ వచ్చి అంటుందంట, ఏ విగ్రహాల అర్పితాలు తినేయండి రా. ఇందాకేమో ఒక అతను తయారయ్యాడు, ఇప్పుడేమో ఈవిడ తయారయ్యాడు. అక్కడ పురుషుడు, ఇక్కడేమో స్త్రీ. దేవుని బిడ్డలారా, పురుషుడు చెప్పినా స్త్రీ చెప్పినా వాక్యానుసారంగానే మాట్లాడాలి. హల్లెలూయా. అయితే ఈ స్త్రీ విగ్రహార్పితాలు తినచ్చని చెప్తుందంట. రెండోది వ్యభిచారం చేయొచ్చు అని చెప్తుందంట. చేయొచ్చా? ఏం మనుషులండి వాళ్ళు, తెరం తప్పిపోతే కాకపోతే. ఇంత భక్తి మొత్తం చెడింది, దేవుడికి నచ్చలేదు, అది కోపం వచ్చింది. దేవుడికి నచ్చదు అలాంటి పాపిష్టి పనులు చేయడం. ఇంకొక మాట చిన్నగా చివరిది అయిపోయింది. రండి. ఇంకో సంఘం ఉందంటే, ఈ సంఘం పేరు ఏంటంటే సార్దీస్. ఈ సంఘం అంట జీవించుచున్నావన్న పేరు ఉందంట, కానీ మృతుడంట. పేరేమో జీవిస్తున్నట్టు, జీవం కలిగిన దేవుని సంఘం, జీవం లేదు అందులో. మొన్న మధ్యన ఓ చెట్టు అండి, గాలి లేదు, తుఫాను లేదు, పిడుగులు పడలేదు, ఏమీ లేవు, ఉన్నా పళంగా రోడ్డు మీద మధ్యలో పడిపోయింది. ఇంత లావండి, నా చేయి సరిపోదు, అలా చాలా లావు ఉంది అది. ఎంత లావు ఉందంటే అంత లావు ఉంది. ఇక్కడ కాదు, వేరే చోట పడిపోయి. అయితే అంత పెద్ద చెట్టు పడిపోతే రోడ్డు మీద అటు ఇటు వచ్చి అన్ని బ్లాక్ అయిపోయినాయి. పెద్ద చెట్లు రోడ్డు ఆరనే కదా ఉంటాయి, ఎన్నో సంవత్సరాల నాటి చెట్టు అంటండి అది. అయితే పడిపోయినటువంటి ఆ చెట్టు ఏదైతే ఉందో దాని దగ్గరికి వచ్చి జనాలు అందరూ చూసి, అసలు ఏం జరిగింది, ఎందుకు పడిపోయింది ఇంత లావు చెట్టు అనుకొని రావడం, దగ్గరికి వెళ్ళి చూడడం, నోటి మీద ఇలా చెయ్యెట్టుకోవడం. ఓ ఇదే కారణం అనుకోని. ఇంతకీ విషయం ఏంటంటే, ఎంత లావు చెట్టు లోపల సెదట్టేసింది. పైకి గంభీరంగా కనబడుతుంది, లోపల జీవం లేదు. ఎంతకే పైకి గొప్పగా కనబడుతుంది, లోపల మ్యాటర్ లేదు. ఎంతకే భక్తులారా, ఏమండి, మనం పైన పటారం లోన్ లోటారంలాగా ఉండకూడదు. మనం పైకి ఒకవేళ బలహీనంగా కనబడినా ఆత్మలో బలవంతులుగా ఉందుముగాక. హల్లెలూయా. ఏమండి పౌలు భక్తుడు అంటుంటారు కదా, ఒకవేళ మా శరీరం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు అంతకంతకు బలాభివృద్ధి నొందుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ శరీరానికి కొన్ని సమస్యలు ఉండొచ్చు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తలపోట్లు, కాళ్ళ నొప్పులు, ఏళ్ళ నొప్పులు, లేదా లోపల ఏ చిన్న సమస్యలు ఉండొచ్చు. ఇవేమున్నా కానీ అంతరంగ పురుషుడు మాత్రం బలంగా ఉండునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొక చిన్న మాట చెప్తాను, ప్రార్థన చేసుకోవచ్చు. రెండోసారి ఈ ఫిలదెల్ఫియా సంఘం. ఏ సంఘం? ఫిలదెల్ఫియా సంఘం, 6వ సంఘం. ఈ సంఘం మీద కూడా సాతాను ఒక రకమైన ప్లాన్తో రావాలనుకున్నాడు. ఏంటంటే, ఈ సంఘానికి దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? గట్టిగా చెప్పండి. కిరీటం. అది ఏంటది? గట్టిగా చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలి. కిరీటం. ఈ కిరీటం వాళ్ళకి రావడానికి కారణం ఏంటి తెలుసా? వీళ్ళలో ఏ తప్పు లేదు. ఏం లేదు? ఏ తప్పు లేదు. మళ్ళీ చెప్పండి, ఏ తప్పు లేదు. ఏ లోపం లేని సంఘం. మళ్ళీ చెప్పండి, ఏ లోపం లేని సంఘం, ఏ తప్పు లేని సంఘం. తప్పే తర్వాత తుప్పు. సో ఆ తుప్పు ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. సో విషయం ఏంటంటే, ఈ సంఘానికి దేవుడు ఒక కిరీటాన్ని రెడీ చేశాడు. సంఘం అంటే ఇంకో నువ్వే సంఘం, నువ్వే చర్చ్, బ్రదర్ మీరే చర్చ్, మీకోసం ఏముంది? కిరీటం మీ దగ్గర ఉంటే ఎలాగ ఉండాలి? సంతోష్ గారు తాళాలు ఎన్ని వేస్తారు ఇంట్లో కిరీటం ఉంటే? అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఓట వేస్తున్నాడు కప్ప. అదే ఇంట్లో కిరీటం ఎట్టి వెళ్ళాలనుకో ఎన్ని వేస్తాడు కప్పలో? ఇంటి చుట్టూ ఎట్టేస్తాడు కప్పలు, ఇంకేసి రక్తం వేసేయ, తలుపులు, అడ్డుగడిలు, ఆ గడిలు, ఈ గడిలు అన్నీ ఎట్టేసి. అంటే జాగ్రత్త అంటే బంగారు కిరీటం, వజ్రాలు ఉన్నాయి. ఏమున్నాయి? అన్ని జాతి చేసుకుంటాడు. ఎక్కడికి వెళ్తే ఆడ తీసుకుపోతాడు కూడా మళ్ళీ అవసరమైతే. ఎవరి మీద నమ్మకం లేదనుకో. మన వాళ్ళందరూ మంచివాళ్ళే, వాళ్ళ ఇంట్లో కిరీటం ఉన్నా ఎవరు వెళ్ళరు, కానీ ఎవడో ఒకడు ఉంటాడు మళ్ళీ. ఏం చెప్తాం? అందుకే నేనేం చేస్తాడో, ఆ కిరీటాన్ని ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ట్యాంక్ కవర్లు ఇట్టేసుకుంటాడు, వేసి రక్తం వేసి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే జాగ్రత్త. షాప్కి వెళ్ళేటప్పుడు కిరీటం కూడా అట్టుకెళ్ళిపోతాడు. ఒకవేళ ఏలేసిన సంతకి వెళ్ళాలనుకో, కిరీటం కూడా అట్టుకెళ్ళిపోతాడు. ఎందుకని? ఏమండి చెప్పండి సంతోష్ గారు. కిరీటం అండి అనండి మాట. ఏటండి అది? ఎవడు అపహరించకుండా జాగ్రత్త పడమన్నాడు. సైతాన్ గాడు కుదురుకుంటాడా? ఆడెవడాడు? దొంగోడు. చెప్పండి. ఒకవేళ దేవుడి కొరకు మీరు నీతిగా నిలబడ్డారేమో,
ఒక ఫిలదెల్ఫియా సంఘంలో దేవుడు మీకు కూడా ఒక కిరీటం సిద్ధపరిచి ఉంచాడు. అలాంటి కిరీటాన్ని కూడా దొంగలించాలని, అది లేకుండా చేయాలని వాడు రెడీగా ఉన్నాడు. జాగ్రత్త పడదాం. చివరి సంఘం సిటీలో చెప్పేస్తాను, సూపర్ ఉంటుంది. రెండు నాకు చాలా ఇష్టమైన చర్చ్ ఇది. ఏమండి, ఈ చర్చ్ ఏంటంటే పేరు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం. యేసుప్రభు మాత్రం బయట ఉంటాడు ఎప్పుడు. ఏంటిది? మీరు విన్నది కరెక్టే. చర్చ్ ఎవరిదే? దేవుడిది. యేసుప్రభు దానంటే ఇప్పుడు యేసుప్రభు చర్చ్ అంట, చర్చ్లో యేసుప్రభు లేడంట. చూడండి, సంతోష్ గారు అలా బయటికి వెళ్ళండి సార్, ఏమనుకోకండి, బయటికి వెళ్ళండి, తలుపులు వేసేయండి. మీరు బయటికి వెళ్ళిపోండి, మీరు వేయకండి తలుపులు. సాగర్ గారు వేసేస్తాడు. మీరంటే చాలా ఇష్టమైంది. సాగర్ గారు లేకండి, తలుపు వేయండి, మీరు ఎడిట్టేయండి, తలుపు తట్టండి ఒకసారి, తలుపు తట్టండి, తలుపు తట్టండి, తీయకండి మీరు. హలో, మీరు తీయడానికి కాదు, మీరు వేయడానికి ఉన్నారు అక్కడ. ఎంతకైనా రండి. భక్తులు మీకు చెప్పే సంగతి ఏంటంటే, ఆయన ఎన్నిసార్లు తలుపు తట్టినా మీకు వినబడదన్నమాట. వినబడినట్టు ఉండరు. ఎలా ఉంటారు? వినబడనట్టు ఉంటారు. అంటే చాలా జాగ్రత్తగానండి. 500 నోట్లు మీ చెవుల్లో ఇలా కప్పడిపోయినాయన్నమాట. అసలు ఆ సంఘం సంగతి ఏంటో చెప్తానేనండి. ఆ చర్చ్లో విశ్వాసులంట, భక్తులందరూ ఎక్కడ ఉన్నారా? చాలా జాగ్రత్తగానండి, సూపర్ ఉంటుంది. అసలు మీకు ఎంతమందికి బంగారం అంటే ఇష్టం? చేయి చూపించండి. అసలు అందరికి ఇష్టమే. బంగారం అంటే ఇష్టమే. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా మంచిది. అక్కడంట బంగారాన్ని శుద్ధి చేసే కర్మాగారం ఉంటుంది చూసారా, గోల్డ్ రిఫైనరీ అంటారు. ఆ ఓనర్స్, ఆ ఫ్యాక్టరీ ఓనర్స్ చర్చ్లో మెంబర్స్ అంట. ప్రైజ్ ద లార్డ్. డబ్బు ఉన్న వాళ్ళేనా? మనకి పెసరంత ఉంటేనే మనల్ని పట్టుకోలేము. కొత్త చెంపసవరాలు వేసు అమ్మాయి అప్పుడు వచ్చేరేటి, రండి ఆవిడ లోపల ఉండండి, తోసుకొచ్చేయడి యేసు ప్రభు, మరి రండి ఇలా చూడండి. ఎక్కడ నవ్వుతారేటంటే, చిన్న ఇదేది ఇలా నొక్కు ఉంటుంది కదా, ఇలాగ తప్పడగా, దాన్ని ఏదంటారు? దుద్దా? ఏటమ్మది? దుద్దు. ఒక దుద్దు సెట్ ఉండి, ఇంకొకటి ఇదిలా బొట్టు ఉండి, ఇంకొక రింగ్ ఎక్స్ట్రా ఉందంటేనే మనం గాల్లో తేలిపోతుంటాం. అలాంటిది వాళ్ళకి ఏముందంట? బంగారం శుద్ధి చేసే కర్మాగారం ఉందంట. వాళ్ళు చర్చిలో సభ్యులు, ఏసు రక్తం వేసి. రెండోది, మనకి బీరువాడు బట్టలు ఉంటే మామూలుగా ఉంటాం మనం, వాళ్ళకి ఏకంగా బట్టలు తయారు చేసి ఫ్యాక్టరీ ఉందంట. వాళ్ళ చర్చిలో విశ్వాసులు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మామూలుగా ఉంటుంది ఇటు మరి. మూడోది, మన కళ్ళు సరిగ్గా కనబడ్డాయనుకో మనం ఇంకెప్పుడు టీవీ ముందే ఉంటాం. నాకు చిన్నప్పుడు అన్ని అన్నీ బాగుంటాయి, అందుకని అత్తమాని టీవీ ముందు ఉంటే ఇది ఇలా తగలేడింది ఇప్పుడు. అదొక కారణం. ఇంకో కారణం ఏంటంటే, గంట కింద కూర్చున్నాను నేను 3వ తరగతిలో. మా ఫ్రెండ్ రారా ఆడుకుందామంటే లెగిసిపోయినందుకే గంట ఇక్కడ తగిలేసింది. బుర్ర తిరిగిపోయి, రక్తం ఇలా కారిపోయి, తెల్ల సొక్కాయే కదా మరి అప్పట్లో స్కూల్ డ్రెస్, తెల్ల సొక్క అంతా ఎర్ర సొక్క అయిపోయింది. మా నాన్నగారు దగ్గరే ఉన్నారు. ఏటిరా ఎర్ర సొక్క వేసుకుని వచ్చేవేటిరా అని అడుగుతున్నారు. ఎర్ర సొక్క కాదు ఇది మొత్తం రక్తం అయిపోయింది. అప్పుడే కళ్ళజోడు పడింది నాకు. మన కళ్ళు బాగున్నాయి అనుకో, ఎప్పుడు ఏం చేస్తాం? బైబిల్ చదువుకుంటూ కూర్చుంటాం కదా మనం. ఏమండి, అంతేనా? ఏమ్మా వెంకటలక్ష్మి గారు, కళ్ళు బాగుంటే మనం ఏం చేస్తుంటాం? బైబిల్ చదువుకుంటామా? ఏదమ్మా సెల్ఫో ఏం చేస్తాం? భక్తులందరూ చెప్పండి, బాగా చెప్పట్లేదు. అర్ధరాత్రి 12 అయ్యేదాకా ఛానల్ మార్చుకుని ఈ గోల్తోనే ఉంటాం మనం. ఏమంటే అయితే బంగారం రిఫైనరీ ఉందంట వాళ్ళ దగ్గర, బట్టల ఫ్యాక్టరీ ఉందంట వాళ్ళ దగ్గర, తర్వాత కళ్ళకి సంబంధించిన ఆపరేషన్లు జరుగుతాయంట అక్కడ. వాళ్ళు ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ కాటుకు అమ్ముతారంట వాళ్ళ దగ్గర. అయితే ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళు మాట. అయితే ఇన్ని కలిగినటువంటి వాళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? నువ్వు వెచ్చగానన్నా చల్లగాను ఉంటే బాగుంటుంది. నువ్వు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు. ఉపాసకోటాలు అప్పుడేమో ఉద్యమం వచ్చేసి ప్రార్థనలో ఉంటున్నావు. ఉపాసకోటాలు అయిపోగానేమో సినిమా వాళ్ళ దగ్గర కనబడుతున్నావు. ఉపాస ప్రార్థనలు అప్పుడేమో దేవుడి మందిరంలో కనబడుతున్నావు. ఉపాసకోటాలు అయిపోగానే సీరియల్ దగ్గర కనబడుతున్నావు. ఉపాసకోటాలు అప్పుడేమో మందిరంలో కనబడుతున్నావు. ఉపాసకోటాలు అయిపోగానే గొడవల దగ్గర కనబడుతున్నావు, అబద్ధాల దగ్గర కనబడుతున్నావు, లోక సంబంధ అలవాట్ల దగ్గర కనబడుతున్నావు. మరి దీన్ని ఏమంటారు? చల్లగాని వెచ్చగాని రెండు కలిపే కదా. ఇది కలిపే కదా. ఏమంట, లోకంలో ఉన్నారా చల్లగానే ఉంటారు వాళ్ళు. నువ్వు దేవుళ్ళో ఉన్నావో వెచ్చగా ఉండాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండాలి. హల్లెలూయా. చల్లారిపోయిన భక్తి వద్దు మనకే.
ఇటు అటుగా ఉండే స్థితి అసలే వద్దు మనకే. దేవుని కొరకు నిక్కార్సుగా నిలబడుదుము గాక. అపవాది ఎలాంటి తెలుసా? రే పర్లేదు అంటాడు, అమ్మాయి పర్లేదు అంటాడు, ఓ బ్రదరు పర్లేదు అంటాడు. ఏం పర్లేదు, ఆడికి అయిపోయింది కదా ఆల్రెడీ. ఇప్పుడు ఆడు ఏమనుకుంటున్నాడు? ఆడి ఒక్కడే కాదు, నాతో పాటు కాలేబు కూడా కావాలనుకుంటాడు, నాతో పాటు ప్రశాంతక కూడా కావాలనుకుంటాడు, నాతో పాటు జాస్మిన్ కూడా కావాలనుకుంటాడు. ఎవడాడు? చెప్పండి. నేను ఒక్కడినే పెనం మీద ఏగను, నాతో పాటు ఫ్రెండ్స్ ఉండాలనుకుంటున్నాడు ఆడు. చూడండి, చుట్టకాల్చి కూడా ఒకడే కాల్చేస్తాడా? బ్రదరు నువ్వు కూడా కాల్చి అంటాడు. మందు తాగి కూడా ఒకడో తాగడం, పందాలకి వెళ్ళి కూడా ఒకడే వెళ్ళడం. అలాగే సైతాను కూడా వాడు నరకానికి వెళ్తూ ఒక్కడే వెళ్ళడం ఇష్టం లేక సంఘ సభ్యులను కూడా లాగాలని చూస్తున్నాడు. బయట వాళ్ళు ఎలాగ ఆడి దారిలోనే ఉన్నారు. సంఘమా, నా ఆశ ఏంటో తెలుసా? మీలో ఒక్క చిన్న ఆత్మ కాదు, పెద్ద ఆత్మ కాదు, చిన్న బిడ్డ కాదు, పెద్ద బిడ్డ కాదు, ఒక్కళ్ళు కూడా అపవాది చేతిలో చెక్కబడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాడు తోడేలు. మరలా చెప్తున్నాను, ఎవడాడు? గట్టిగా చెప్పాలి. వాడు ఎవడాడు? రెండవది, వాడు తిన్నని త్రోవలో నడిపించేవాడు కాదు, వంకర త్రోవలో నడిపించడానికి నిన్ను ఇదిగో వాడు మాటలతో మాయ చేయాలనుకుంటున్నాడు. నిన్ను వాడు బొట్టలో వేసుకోవాలనుకుంటున్నాడు. రేపన్న రోజు నిన్ను భయంకరంగా కాల్చాలనుకుంటున్నాడు. అయితే ఒక శుభవార్త మీకు చెప్పనా? ఇప్పుడు యేసు లేకుండా ఈ సంఘం ఉంది. ఏ సంఘం? లవోదికీయ సంఘం. తలుపులు వేసేసి ఉన్నాయంట, లోపల ప్రార్థన జరుగుతుందంట. ప్రభు ఎక్కడున్నాడు? గట్టిగా చెప్పాలి. బయట ఉన్నాడు. అయితే ఇప్పుడు మరలా చెప్తున్నాను, సంఘాన్ని నరకాలని సాతాను చూస్తున్నాడు, సంఘం ఫలించకూడదని సాతాను చూస్తున్నాడు. అయితే యేసయ్య ఆశ ఏంటో తెలుసా? ఈ లేఖలో యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో దేవుడు మాట్లాడి ఈ లేఖలు 7 సంఘాల దూతలకి రాయించాడు. ఒకటి ఎఫెసు సంఘపు దూతతో చెప్తున్నాడు, ఓ ఎఫెసు సంఘమా, నువ్వు నరకబడి ఉండిపోకూడదు, నువ్వు మరలా ప్రేమలో చిగురించాలని ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా. ఓ స్మరణ సంఘమా, నువ్వు 10 దినాలు మాత్రమే శ్రమ కలుగుతుంది. ఈ శ్రమలు పర్మనెంట్ కాదు. నువ్వు శ్రమల వైపు చూస్తూ భక్తి జీవితంలో సన్నగిల్లిపోతున్నావేమో. లేదు, ఈ శ్రమలన్నిటినీ కూడా నేను టెంపరీగా చేయబోతున్నాను, పర్మనెంట్గా నువ్వు ఉన్నతమైన స్థితిలోకి ఎదగబోతున్నావు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. జయిస్తే నువ్వు నాతో పాటు సింహాసనం మీద ఉంటావని ప్రభు చెబుతున్నాడు. ఈ మాటలు గమనించండి దేవుని బిడ్డలారా. నరకబడిపోయిన వారిని నరకబడి ఉండనివ్వడు దేవుడు. అలా అయితే సంఘం ఎందుకు? అలా అయితే ఈ లేఖ వాళ్ళకి రాయడం ఎందుకు? ఈ లెటర్, ఈ ఉత్తరం వాళ్ళ దాకా ఎందుకు వెళ్ళిందంటే, వాళ్ళు ప్రేమలో చల్లారిపోయిన వాళ్ళు మరలా ప్రేమలో అధికం చేయబడ్డానికి. శ్రమలు కొలిమే నా జీవితానికి శాశ్వతం అనుకున్న వాళ్ళకి, లేదయ్యా నువ్వు 10 దినాలు మాత్రమే నీకు శ్రమ కలుగుతుంది, తర్వాత నువ్వు విడుదల పొందబోతున్నావు అని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. 3వ సంఘానికి చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఆ దుర్బోధల వైపు వెళ్ళకో. 4వ సంఘానికి కూడా చెప్తున్నాడు, ఆ దుర్బోధల వైపు వెళ్ళకో. నువ్వు ఇప్పటి వరకు ఏ భక్తి విధానంలో అయితే కొనసాగేవో అదే ఆత్మీయ విధానంలో మరలా నీ సేవకులకు అప్పగించుకుని నమ్మకంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. కొంతమంది భక్తి చెడిపోయి, ఏమంటే ఎప్పుడైతే మనం చల్లారిపోతామో అన్నీ మన మీదకి వస్తాయి. చల్లారిపోయిన వాళ్ళ దగ్గరికి ఏమవుతుంది తెలుసా? చూడండి, షింక్లో ఉన్న పాత్రల మీదకి ఏమేమి బొద్దింకలు, ఈగలు అన్నీ పడతాయి. అదే పొయ్యి మీద ఉన్న వాటి మీద ఏది మనం ముట్టుకోవడానికే భయపడతాం. అలాగే దేవుని బిడ్డలారా, నువ్వు చల్లారిపోవాలని సైతాన్ని చూస్తున్నాడు. నువ్వు భక్తిలో చల్లారిపోవాలని, ప్రార్థనలో చల్లారిపోవాలని చూస్తున్నాడు. లేదు, నువ్వు మరలా భక్తిలో పెరుగుదువుగాక. ఇదిగో ఆ సార్దీ సంఘం అయితే మొత్తం చచ్చిపోయిందండి. సంఘం లేదు, భక్తి లేదు, ఇంక మొత్తం అంతా అయిపోయింది. పైకి మాత్రమే క్రైస్తవుడు బోర్డు, మిగిలిన పనులన్నీ పనికి మాలిన పనులే. పైకి మాత్రమే రక్షణ పొందేమన్న పేరు, మిగిలిన జీవితం అంతా అపవిత్రతే. సార్దీస్ అయిపోయిన తర్వాత ఫిలదెల్ఫియా సంఘం ఏమండి, కిరీటం పొందుకున్న సంఘం. హల్లెలూయా. తర్వాత చివరి మాట లవోదికీయ సంఘం. ఇప్పుడు తలుపు తట్టండి సార్, ఒకసారి కొట్టాలి, గట్టిగా కొట్టాలి. వినబడుతుందా సంఘ బిడ్డలారా? గట్టిగా కొట్టాలి. రండి, సాగర్ గారు తలుపు తీయండి. అమ్మా సత్యవతి గారు మీరు కూడా వెళ్ళండి, పర్లేదు, ఏం కాదు, వెళ్ళండి అమ్మా, చాలా సేపు కూర్చున్నారు కదా. ఇప్పుడంట బయట వదిలేసిన యేసుని లవోదికీయ సంఘానికి దేవుడు ఎటువంటి కృప ఇవ్వాలనుకుంటే తెలుసా? ముందైతే నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండయ్యా, లేకపోతే నేను నా నోట్లోండి ఉమ్మేస్తానన్నాడు. ఎవరో? యేసు ప్రభు. ఉమ్మేస్తానన్నాడు. లాలాజలం నోట్లో ఉంటే అందరికీ ఉపయోగం అండి. తిన్న ఆహారం అరగడంలో సగభాగం ఇదే పని చేస్తుంది.
అలాంటిది నోట్లో ఉమ్మేస్తే పక్కనోడు అసహించుకోవడం కాదు, ఉమ్మేసినోడు అసహించుకుంటాడు ముందు. కానీ అదే ఉమ్ము వేయబడాల్సిన లవోదికీయ సంఘానికి దేవుడు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను తలుపునొద్ద నిలుచుండి చెప్పాలి తడుతున్నాను, తలుపునొద్ద నిలుచుండి తడుతున్నాను. మరలా చెప్పండి, తలుపునొద్ద నిలుచుండి ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే వాడితో నేను, నాతో కూడా వాడు కలిసి భోజనం చేయబోతున్నాం అని చెప్పాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇదిగో తృణీకరించే దేవుడే ఇప్పుడు ఏమంటున్నాడు? మనం కలిసి భోజనం చేద్దాం అంటున్నాడు. ఏమండి 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 సాతాను ఏమనుకుందో తెలుసా? ఈ సంఘాన్ని దేవుడికి దూరం చేసేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, సంఘం అంటే 4 గోళ్లే కాదు. సంఘం అంటే మీరు, నేను, నువ్వు, నేను, మనమే. కానీ మనలో కొన్ని లోపాలు సైతాన్ని తీసుకొచ్చి మనల్ని లేకుండా చేయాలనుకుంటున్నాడు. కానీ యేసు మరలా మనల్ని చిగురింప చేయాలనుకుంటున్నాడు. చిగురు పుట్టబోతుంది దేవుని బిడ్డలారా. ఇదిగో సాతాను కొంతమందిని టార్గెట్ చేసి ఎగురుతున్న వాళ్ళని, మరలా చెప్తున్నాను, మీలో ఇదిగో ఒక్కళ్ళిద్దరి గురించి కాదు ఈ మాటలు చెప్తుంటా. మరలా కొంతమంది అనుకుంటుంటారు, ఇదిగో ఈ మాటలు ఆ పాపకే అనుకుంటా, ఈ మాటలు ఆవిడకే అనుకుంటా, ఇది ఆ అబ్బాయికే అనుకుంటా. కాదు, అసలు 7 సంఘాల గురించి మనం చూసాం. ఈ సంఘం ఆ సంఘం లేదు, ఈ విశ్వాసి ఆ విశ్వాసం లేదు, సేవకులు విశ్వాసులను కూడా లేదు, ఏ మార్పు లేదు. అందరినీ సాతాను టార్గెట్ చేస్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త. ఇంతలాగా జాగ్రత్త నేను అత్తమాను చెప్పనండోయ్. ఏదో నిన్న సాయంకాలం 6:30, 7 ఆ టైంకి దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు ఒక మాట. కొంతమంది నరకాలని కొంతమంది నరికేయాలని, కొంతమంది యొక్క భక్తి లేకుండా చేసేయాలని సాతాను కంకణం కట్టుకుని కూర్చుని ఉన్నాడు. మీ ద్వారా దేవుని కార్యాలయో జరగవలసి ఉన్నాయి, మీ ద్వారా దేవుడికి మహిమ రావాల్సి ఉంది, మీ ద్వారా దేవుడు ఘనపరచబడవలసిన వాడై ఉన్నాడు. ఒక రోజున మీ కుటుంబాన్ని దేవుడు గొప్ప చేయబోతున్నాడు. అయితే ఈ లోపలనే సైతాను కుళ్ళిపోతున్నాడు, కుళ్ళుకుంటున్నాడు. కుళ్ళిపోయేది దేవుడు కాదండి, కుళ్ళిపోయే స్వభావం సైతానిది. అందుకని నిన్ను దేవుని మార్గంలో నుండి తప్పిస్తున్నాడు, దేవుని యొక్క భక్తిలో నుండి. ఆ టైంలో పాస్టర్ గారు, పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు అధ్యక్షులుగా ఉన్న వాళ్ళకి. అయ్యా 3 సంవత్సరాలు అయ్యా, 1 రోజు 2 రోజులు కాదు, 3 రోజులు ఉపాస కోటాల గురించి కాదు ఈ మాటలో. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలుగా రాత్రి పగలు తేడా లేకుండా సంఘాన్ని ఉపదేశంలో పెంచాం, ఆత్మీయంగా పెంచాం, రక్షణ మార్గంలో నడిపించాం, తొట్టు పడిపోకుండా కాసుకుంటూ వచ్చాం. ఇలాంటి శ్రేష్టమైన సంఘాన్ని పాడు చేయడానికి తోడేళ్ళు లెగుస్తున్నాయి. ఇలాంటి మంచి సేవను పాడు చేయడానికి వంకర మాటలు పలికేటటువంటి కొంతమంది వ్యక్తులు లెగుస్తారు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు, ఈ మాటలు జాగ్రత్త. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు కృప పొందుకున్న వ్యక్తివి, నువ్వు దీవెన నొందిన వ్యక్తివి. నిన్ను దారిలో నుండి మరలించడానికి సైతాన్ని ఎవరినన్నా వాడుకోవచ్చు. యెజబెల్ ఒక ప్రవక్త్రినంట, బిలాము ఒక ప్రవక్త అంట, వాళ్ళనే వాడుకున్నాడు. జాగ్రత్త. అడుగడుగున ఎన్నో అవాంతరాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత నీతిగా నిలబడ్డాను నాకు ఏంటి అని అనుకుంటావేమో. జాగ్రత్త. యోసేపు నీతిగానే నిలబడ్డాడు, కొద్దిగా ఆలస్యమైంది, కానీ దేవుడు సింహాసనం మీద నిలబెట్టాడు. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కొద్దిగా ఆలస్యమైంది. అతడు యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఎన్నో శోధనలు వచ్చాయని కాదనుకున్నాడు, ప్రభు కొరకు నిలబడ్డాడు. కొద్ది కాలం నిలబడాలి ప్రభు కొరకు. నిందలు, అవమానాలు వస్తాయి, కానీ దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. ఈ మాట చెప్పండి, నేను పడిపోయినా మళ్ళా లెగుస్తాను. నిలుచున్న నేను, చెప్పండి అన్నమాట, నిలుచున్న నేను పడిపోను. చెప్పండి, నిలుచున్న నేను పడిపోను, ప్రభువు నన్ను నిలబెట్టునుగాక. దేవుని బిడ్డలారా, సంఘం ఎందుకు? అపోస్తుల బోధ ఎందుకు? సహవాసం ఎందుకు? రొట్టె విరవడం ఎందుకు? ప్రార్థన ఎందుకు? ఇవన్నీ ఎడతెగక ఎందుకు చేయాలి? ఊసిపోక. ఎందుకు ఇవన్నీ? పడిపోకుండా. అపవాది ఎలా దెబ్బ కొడతాడో తెలియదు దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. మరలా చెప్తున్నాను, ఎక్కడ నుండైనా వాడు దెబ్బ కొట్టచ్చు. అందుకనే మరలా
ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని నడిపిస్తున్న నాయకునిగా రేపు అన్న రోజు మిమ్మల్ని ప్రభు ముందు నిలబెట్టలేకపోతే ఈ ప్రయాస వ్యర్థమే కదా. కొన్నిసార్లు కొంతమంది గురించి తలుచుకుంటుంటే ఈ మధ్యకాలంలో ఏడుపు ఏడుపు ఏడుపు, అదే ఇంకా ఏడుపోటే తక్కువ కాదు, ఏడుస్తూనే ఉంటున్నాం. కొన్ని కుటుంబాల గురించి ఆలోచిస్తుంటే వాళ్ళు మందిరానికి అయితే వస్తున్నారు, పరలోకం వస్తారో లేదో డౌటు. కొంతమంది ఇర్రెగ్యులర్గా వస్తుంటారు, వాళ్ళ విషయమై కూడా చాలా బాధే, చాలా వేదనే. ఎందుకనంటే రేపు అన్న రోజు ఈ మందను ప్రభు ముందు నిలబెట్టలేకపోతే ఇంకెందుకు? మా ఉద్యోగాలు మానుకొని అన్నీ విడిచిపెట్టి ప్రభు కొరకు, సేవ కొరకు, మీ కొరకు ఎందుకు? ఒకటే ఆశ అండి, మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ కొరకైన దేవుని చిత్తమంతా నెరవేరాలి, మిమ్మల్ని సాతాను ఏమాత్రం చెదరగొట్టకూడదు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. మీ కొరకే మేమున్నాం, ప్రభువు కొరకు, 2 సంఘం కొరకు. ఏమండి, ఇంక వేరే మాకు వేరే ఆశలు లేవు, వేరే తలంపులు లేవు, వేరే ఉద్దేశాలు లేవు. ఏమున్నా గుప్పుడు మెతుకులు తింటాం, అంతకంటే ఏముంది? ఏమండి, వెండి బంగారాల మీద ఆశ లేదు, ధాన్యాల మీద మాకు ఆశ లేదు. మాకున్న ఒకే ఆశ, అటు సేవకురాలకైనా నాకన్నా మీరు ఒక రోజున ప్రభు ఎదుట ముత్యములాగా నిలబడాలి, ప్రభు ఎదుట ఏమన్నా మహిమ కలిగిన దానిగా నిలబడాలి. ఇదిగో మిమ్మల్ని ప్రభు ఎదుట నిర్దోషమైన, నిష్కల్మషమైన వధువు సంఘంగా మిమ్మల్ని నిలబెట్టగలగాలి. ఈ తలంపుతోనే మేము పరుగులు పెడుతున్నాం, వేరే ఏ ఆశ లేదు. వేరే సభలకు వెళ్ళినా అక్కడ నేను చెప్పే వర్తమానాలు ఏదైనా కానీ సంఘాన్ని శుద్ధి చేసే విధంగానే ఉంటాయి. సంఘాన్ని పొంగించే ప్రసంగాలు నేను చెప్పనండి, నాకు అది లేదు, నాకు అలాంటి అవసరం కూడా లేదు. పొంగించి మెప్పించి మీ దగ్గర మనల్ని పొందుకోవడానికి కాదు, మిమ్మల్ని సరిచేసి మిమ్మల్ని ప్రభు ఎదుట నిలబెట్టగలగాలి. హల్లెలూయా. మీరు ఎలా ఉన్నా పర్వాలేదంటే రేపు అన్న రోజు ప్రభు ఎదుట మీరు కనబడరు. ఇందాక చెప్పాను కదా, తమ్ముడు చిన్న మచ్చ ఉందంట ఊపిరితిత్తుల దగ్గర, వెనక పొమ్మన్నారు. రేపు అన్న రోజు ఆ మచ్చ మీ దగ్గర కనబడితే ఇన్ని సంవత్సరాలు మా సేవ ఏం ఉపయోగం? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి దూరంగా ఉండకండి, వీలైనంత వరకు పరిశుద్ధులతో కలవండి. ఎందుకంటే పాపుల సహవాసం ఎప్పటికన్నా నీకు ముప్పే. దేవుని మందిరం దగ్గరికి రావడమే మీకు విసుగ్గా ఉంటే రేపు అన్న రోజు పరలోకంలో ఎలా ఉండగలరండి? కొంత సమయం దేవుని మందిరంలో గడపడానికి కూడా కొంతమంది కష్టంగా ఉంటుంది. ఎప్పుడో ఆదివారం ఒకసారి వస్తున్నారు, మరలా వెళ్ళిపోతున్నారు. లోకంలో వద్దండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.